నమస్తే, వెల్కమ్ టు పిఎంఆర్ టీవీ. ఏదైతే ప్రజెంట్ మనం ఇక్కడ సికింద్రాబాద్ ఏరియాలోని సుందర పార్క్ దగ్గర ఉన్నాము. ఎందుకోసం అంటే మనం చూస్తున్నాము ఎన్నికల హడావిడి అయితే కొనసాగుతుంది. దేశం మొత్తం ఎక్కడ చూసినా ఎంపీ ఎలక్షన్లు అయితే జోరుదారుగా కొనసాగుతుంది. మరి ప్రజెంట్ ఇక్కడ పబ్లిక్ పల్స్ కోసం వచ్చాము. ఎలా ఉందో ఇక్కడ అన్న. నమస్తే. నమస్తే అన్న. పేరేందనా? దత్తు. నా పేరు దత్తు గారు. మొత్తం ఎలక్షన్ల హడావిడి అయితే కొనసాగుతుంది. సికింద్రాబాద్లో ముగ్గురు అయితే బరిలో చాలా స్ట్రాంగ్గా లీడర్లు ఉన్నారు. ఏ లీడర్ గెలవబోతున్నారు ఇక్కడ? ఏ లీడర్ గెలిచినా ఏం చేసేటో లేరన్నా. ఇక మా తమ్ముడిని నిలబెడదాం అనుకుంటున్నా. తమ్ముడు నిలబెడదాం అనుకుంటున్నా అన్న. ఎందుకన్నా? ఏం చేస్తున్నారన్న, అందరు ఆడోళ్ళకే ఫ్రీ ఇస్తున్నారు బస్సులు అవి ఇవి, మొగోళ్ళకి ఏమీ లేదు అసలు. ఇక అందుకోసమే మా తమ్ముడు నిలబెట్టి మా తమ్ముడు గెలిచిన అనుకో అందరు మొగోళ్ళకి ఫ్రీ బస్సులు ఫ్రీ, ఫ్లైట్లు ఫ్రీ, అన్ని ఫ్రీ చేసేస్తాం. ఫ్లైట్లు ఫ్రీ? ఫ్లైట్లు కూడా ఫ్రీ ఇచ్చేస్తాం మా తమ్ముడు గెలిచిందంటే. అంటే ఫ్లైట్ ఇక్కడ నుంచి గోవా ఎక్కడైనా పోవచ్చు. మగవాళ్ళకి, అది కూడా ఆడవాళ్ళకి ఏం లేదు, ఓన్లీ మగవాళ్ళకి తమ్ముడు. ఆడవాళ్ళకి అందరికి ఫ్రీ తీసేసి ఓన్లీ మగవాళ్ళకి ఫ్రీ పెడతాం. ఎందుకంటే ప్రతిసారి ఆడవాళ్ళకే చేస్తున్నారు, మగవాళ్ళకి ఏమీ చేస్తలేరు. కాబట్టి ఈసారి మగవాళ్ళకి మా తమ్ముడికి నిలబెట్టి అందరు మగవాళ్ళకి ఫ్రీ వేసేస్తాం. ప్రధాని అవుతారా మీ తమ్ముడి? ప్రధాని మోడీ దించేసి మావని చేసేస్తాం. ఇక రెండు పథకాలు. ఒకటి ఏందన్నా, మా షటిల్ గుర్తుకి ఇది పెడతామన్నా. ఒకసారి మిత్రుల మొత్తం పూర్తి వీడియో తీసుకో. ఈ షటిల్ గుర్తు ఇల్లది, దయచేసి ఒకసారి ఆలోచించండి. ఇక తమ్ముడు పేరు తమ్ముడిని దేవేందర్. దేవేందర్ పడుతున్నాయి ఇక ప్రధాని. ఇప్పుడు రాజకీయం ఎందుకు చిరాకు వస్తుందా? చిరాకు వస్తుందన్న. ఊకే బేజారు అయిపోతుంది. బేజారు అయిపోతుంది అన్న. ఈ రాజకీయం చూసి బేజారు అయిపోతుంది. ఎందుకు? ఏది ప్రతిదీ ఏదో ఒకటి ఫ్రీ చేసేసి ఆడవాళ్ళకి ఇది చేస్తున్నారు, మగవాళ్ళకి అసలు ఏమీ లేదు. మగవాళ్ళ కోసం మీరే మరి అధ్యక్షులు అవుతారు అనుకుంటున్నా? అంతే. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కూడా ఆడవాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు కళ్యాణ రాముడు పథకం చేద్దాం. కళ్యాణ రాముడు పథకం అంటే ఆడవాళ్ళకి పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తారు కూడా. మగవాళ్ళకి 1,16,000 ఇస్తున్నారు కదా, అది మగవాళ్ళకి వేసేద్దాం, ఆడవాళ్ళకి తీసేసి. ఇది భలే ఉందన్న. ఇది ఇంకేమైనా ఉన్నాయన్న డిమాండ్స్? ఇంకా అంతే అన్న. ఫ్లైట్ ఒకటి, కళ్యాణ్ రాముడు ఒకటి, ఇంకేది ఏమో చెప్పారు కదా, పెన్షన్ ఏదో ఒకటి చెప్పారు కదా. పెన్షన్ కూడా ఫ్రీ చేస్తాం అందరికి. ఎవరికి? మగవాళ్ళకి. ఆడవాళ్ళకి పెన్షన్ ఉండే కదా, భర్త చనిపోతే భార్యకి చేస్తుండే కదా, ఇప్పుడు భార్య చనిపోతే భర్తకి చేసేద్దాం. అన్న ఇదే అన్న, భార్య చనిపోతే భర్తకు పెన్షన్ అవ్వాలా అన్న? ఒకసారి చెప్తారా మీరు? నాకు నిజంగా నవ్వు వస్తుంది అన్న. ఈ వీడియో కానీ మోడీ కానీ రాహుల్ గాంధీ చూస్తే పరిస్థితి ఏంది? మళ్ళీ మీకు మాకు పోటీగా మీకు సరే ఈయన నిలబడితే మీ తమ్ముడికి పోటీ ఎవరు అనుకుంటున్నారు? ఇక అందరికి పోటీగా మా తమ్ముడు నిలబెడదాం అనుకుంటా. అంతే. ఆ తమ్ముడు నిలబడుతున్నారన్న. మీ తమ్ముడికి పోటీ ఎవరు అనుకుంటున్నారా? రాహుల్ గాంధీయా, మోడీయా, కేసీఆర్? రాహుల్ గాంధీకి పోటీగా. రాహుల్ గాంధీకి రైట్. అంటే ఆయన ఇవ్వకూడదు, ఈయన ఇవ్వకూడదు. అంతే. ఆయన కూడా ఏదో మాట్లాడేస్తాడు, మేము కూడా ఏదో మాట్లాడేస్తాం. రాహుల్ గాంధీ నిలబడాలంటే నా దృష్టిలో ఏముందంటే ఆయన ఒక పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ. మీ తమ్ముడికి ఏం పార్టీ అంటే? మాది ఒక పార్టీ అనుకొని మేము పెడతాము. అంటే ఇండిపెండెంట్ గా ఇప్పుడు వేస్తున్నారా? అదే ఇండిపెండెంట్ గా వేస్తున్నారు. అవునండి. ఫైనల్ గా ఒకసారి మా వీడియోకి చూసి చెప్పండి. బ్యాట్ గుర్తుకు ఇది షటిల్ గుర్తు అంటే ఒకసారి చూడ మొత్తం చూపారు. గుర్తుకే మీ ఓటేయండి. కొంచెం చెప్పండి. షటిల్ గుర్తుకే ఓటేయాలండి. మీరు మా మగజాతి ఆనుమత్యానికి గెలిపించండి. అంతేనా? నువ్వేం చెప్తావు? పిఎం కాబోయే పిఎం పేరేంది? దేవేందర్. నరేందర్ మోడీ. దేవేందర్ మోడీ. నరేందర్ మోడీ. దేవేందర్ మోడీ. నెక్స్ట్ మన దేశాన్ని పరిపాలించను మోడీ. ఒకసారి చెప్పు. మాకు మెసేజ్ ఏమి ఇస్తున్నావు? చాలా మంది నీకోసం ఎదురు చూస్తున్నారు, నీ యువకులు ఇలాంటి వాళ్ళు. ఇక మోడీ ప్రభుత్వం లెక్క నువ్వు కూడా చేస్తావా? మొత్తం రాహుల్ గాంధీ లెక్క చేస్తావా? మరి లేకపోతే కేసీఆర్ లెక్క చేస్తావు నువ్వు? వాళ్ళు వీళ్ళు చేసినట్టు మనం చేయమన్నా, సపరేట్ చేస్తాం మనం. సపరేటా? ప్రభు అరే రామకృష్ణ జగన్నాథ్ ప్రేమానంద్ ఏ క్యా హువా? సపరేట్ ఏం చేస్తావు చెప్పు? ఆడవాళ్ళని తీసేసి మగవాళ్ళకి పింఛన్లు ఇవ్వడం ఒకటి. ఇంకోటి ఏమో మన బస్సులు ఫ్రీ ఇచ్చారు కదా ఆడవాళ్ళకి, అది మగవాళ్ళకి ఇవ్వడం.
ఇంకా Flight లు కూడా free. ఫ్లైట్లు కూడా ఫ్రీగా ఇచ్చేస్తాం ఫ్లైట్లు కూడా ఫ్రీ బాయ్స్కి. అప్పుడు ప్రభుత్వం మొత్తం చిప్ప పట్టుకొని అడుక్కోవాలి కదా. ఇప్పుడు కూడా చేసేది అదే కదా సార్. వామ్మో దేవుడా, మామూలు లేవు కదా నువ్వు. మామూలు లేవు చిన్న. నీ పేరేందేమన్నా? దేవేందర్. దేవేందర్. పులి దేవేందర్. పులి దేవేందరా? ఓటక్కు ఉందా? ఉంది. లేదు ఇప్పుడు లేదు ప్రజెంట్. మరి ఎట్లా నిలబడతావు నువ్వు? లించుంటా ఓట్లు వాళ్ళు ఏమంటారు, నేను లించుంటా వాళ్ళకు ఉందిగా. ఎక్కడ ఉంటావు నువ్వు? నేను అంబర్ నగర్. అంబర్ నగరా? ఓకే ఓకే. భారత్ ఒకసారి కూడా మెసేజ్ పెట్టు. షెడ్యూల్ గుర్తు మా ఊట ఇదే కదా మీ ఊరు? షటిల్ గుర్తుకే మీ ఓటు వేయండి అందరూ. చూడు మొత్తం చూడు చూపెట్టు అన్న దగ్గర రండి చెప్పండి ఒకసారి. షటిల్ గుర్తుకే మా ఓటు వేయండి. మా ఓట మీ ఓట మీ ఓటు సారీ. చాలా మంది చూస్తున్న ప్రేక్షకులు ఒకసారి చూడండి. ఏదైతే పెళ్లి కాని పురుషులు ఉన్నారో పురుషుల మంది కోసం చాలా ఎవరు కూడా పథకాలు తీసుకురాలే. మొట్టమొదటిగా నవీన్గా దేవేందర్ గారు తను పిఎంగా నిలబడతారట. పురుషుల కోసం ప్రత్యేక పథకాలు తీసుకొని వస్తారట. చాలామంది మహిళలకు ఇస్తున్నారని బాధపడుతున్నారు. పురుష జాతి సమాజమా మేలుకో, పురుషుని కాపాడుకో అనే స్థలాన్ని ఇప్పుడు ఈయన పిఎం స్థాయి నుంచి ఎదుగుతున్నారు. ఎందుకోసమంటే ఈ షెడ్యూల్ గుర్తాట తనది. దయచేసి తనకు ఓటేయండట. ఇక్కడ పిఎం అయితే ఖచ్చితంగా పురుష జాతికి ప్రత్యేకంగా బస్సులు ఫ్రీ, ఫ్లైట్లు ఫ్రీ. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం బస్సులు ఫ్రీ ఇస్తే ఈయన ఫ్లైట్లు ఫ్రీ ఇస్తారట. మనం గోవాకు వెళ్ళొచ్చు, జపాన్ వెళ్ళొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు. మరి అదే కాకుండా ఒకటి మా పురుష జాతి కూడా నా రిక్వెస్ట్, ఎందుకోసం చాలా మంది ఇక్కడ అడుగుతున్నారు మందు బానిస కొంచెం అయ్యారు. అది కూడా డేలు కూడా ఒక తాగడానికి కూడా గది కూడా పెట్టుకున్నాం అనుకో, ఇక నువ్వే ఖచ్చితంగా పిఎం అనుకుంటా. నాకు తెలిసి డెఫినెట్లీ పెడతాం. ఏం లేదు, ఒక రోజుకొక ఏదో ఒక ఆటరో బీరో ఏదో ఒకటి పెట్టేసిన అనుకో, సాయంత్రం అయిపోయా. పెట్టేస్తావా? పెడతాం. చెప్పు ఒకసారి అది కూడా. అందరికి మందు బాబులకు అందరికి ఫ్రీ ఇస్తాం మందు కూడా. డైలీ ఈవినింగ్ ఒక పెగ్ ఇస్తాం, మార్నింగ్ ఒక పెగ్, మళ్ళీ రావద్దు. ఓకే 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 ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్ పిఎం గారు, అప్కమింగ్ పిఎం. సార్ నమస్తే. నమస్తే. పేరేంది సార్? యాదగిరి. యాదగిరి గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. సికింద్రాబాద్ నుంచి బరిలో అయితే 3 టఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? ఎవరు గెలవబోతారు? బీజేపీ గెలవాలి. బీజేపీ గెలవాలి. బీజేపీ ఎందుకు గెలవాలి? గెలవాలంటే సెంట్రల్లో మోదీ రావాలి, అందుకే గెలవాలి. అంతే అంటారా? అంతే కదా. మళ్ళీ ఓకే సార్. మిగతా వాళ్ళంతా సన్యాసులు ఉన్నారు. ఎందుకు సార్ వాళ్ళందరూ సన్యాసులు? బీజేపీ గెలవాలంటున్నారు. అవును. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచి ప్రభుత్వమే కదా. ఏం చేస్తుంది? ఆయన మాటలే కడుతున్నాడు, అన్ని మూటలు కడుతున్నాడు. ఇంకా ఏడాయి ఆయనది. అంతే అంటారా? అంతే. మళ్ళీ బీఆర్ఎస్ కూడా ఒక వస్తే అన్న మంచి ప్రధాన ఏడు వస్తుంది. బీఆర్ఎస్ అయిపోయింది, బోల్తా అయిపోయింది. మూట కట్టుకొని పోవాలి ఆడిగా. ఇంకెక్కడ బీఆర్ఎస్? టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసిండు, బీఆర్ఎస్ పొందబడ్డది. ఇంకేమున్నది? టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసి బిచ్చం ఎత్తుకుంటుండే అయిపోయింది కథ. బీఆర్ఎస్ చేసినప్పుడే అది కలిసిపోయింది దాని పార్టీ. ఇంకేముంది? ఓకే సార్, కొన్ని మంచి పథకాలు ఏమున్నాయి ఇప్పుడు? బీజేపీ గెలవాలంటే మంచి పథకాలు ఏమున్నాయి సార్? సెంట్రల్లో బీజేపీ రావాలి. పథకాలంటే ఆయన చేసేటివి ఉన్నాయి, చేస్తున్నాడు. పథకాలంటే కనబడతాయి. ఏంది ఆ సెంట్రల్లో కనబడేవి ఏముంటాయి చెప్పు? ఇప్పటిదాకా తింటున్నాం బియ్యం, ఆయనే వీళ్ళు పేరు పెట్టుకుంటున్నారు స్టేట్ వాళ్ళు. వాడు కరోనా కాడ నుంచి ఇస్తుండు బియ్యం, ఇప్పటికి ఫ్రీ ఇస్తున్నాడు. ఇంకేం కావాలి? కొన్ని కనబడని చాలా ఉంటాయి సార్. కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు ఫ్రీ ఇచ్చింది కదా సార్. ఏం చేస్తాం? ఆడోళ్ళకే ఇచ్చింది. అందరు వాళ్ళే ఎక్కుతుండ్రు. మగోనికి ఛాన్స్ ఉంది. వాళ్ళే ఎక్కబట్టి ఏడుకెళ్ళి వెనకకెళ్ళి ముంగడికెళ్ళి వీళ్ళే ఎక్కుతుంటే మగోడు ఏడున్నాడు. ఇక మగోని కుదలు తంతున్నారు. ఏడుకెళ్ళి అవుతుంది ఇక. ఓకే ఓకే సార్, ఫైనల్ గా సార్ ఒక్క నిమిషం. మొత్తానికి బీజేపీ వస్తుంది ఇండియా లోపల. మీరు ఎంత ఎవరి కోసం క్యాన్వాసింగ్ చేసినా వేస్ట్. భారతీయ జనతా పార్టీ వస్తుంది. నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరున్నాడు సార్? అది పిఎం కు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఏమైతే సార్? ఇంకా ఆడు పిల్లగాడు, ఇంకా అని గోళీలు ఆడుకోమని ఇంకా ఏడుకెళ్ళైతే సార్. గోళీలు ఆడుకో. మళ్ళీ ఇంకా ఏమున్నాడు సార్? అని ఊగే
తయారు చేసి పెట్టిరు బొమ్మను. ఊకే ఏం పనికి వస్తారు సార్? వాళ్ళ చెల్లెని తీసుకొని సార్ ఒకవేళ మాకు అవకాశం ఇస్తే ఇప్పుడు ఏదైతే ప్రజల్లో మార్పు వచ్చింది అంటున్నారు, ఏదైతే కేసీఆర్ ని కూడా తరిమేసినట్టు ఇట్లా ఈ బీజేపీ మోడీని కూడా తరిమేసి రాహుల్ గాంధీని అవకాశం ఇవ్వచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డిని అవకాశం ఇస్తే ఏమైతే సార్ 2 రోజులలో పోతున్నాడు అంతే అవుతుంది. మళ్ళీ వానికి గోళీలు ఆడుకునే అలవాటు ఉంది, అటే పోతాడు మళ్ళీ ఇటు ఇడిచిపెట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం బీజేపీ వస్తుంది దేశం. మేడం నమస్తే. నమస్తే అండి. పేరేంది మేడం? నా పేరు దీపిక, నేను స్టేట్ మహిళా ప్రెసిడెంట్ని సంక్షేమ సంఘం నుంచి. చెప్పండి. మీరు మహిళా ప్రెసిడెంట్ మేడం. ఓకే, మరి ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది. సికింద్రాబాద్ నుంచి 3 అయితే చాలా టఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? సికింద్రాబాద్ నుంచి చూస్తే పద్మరావుకేమో సానుభూతి ఓట్లు పడవచ్చు, అంతే సానుభూతి ఓట్లు పడవచ్చు. కిషన్ రెడ్డి గారికి అయితే కొంచెం కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి అయినా గెలుస్తా అన్న దాని మీదే ఉంటాడు, కానీ ఇంతవరకు అయితే కిషన్ రెడ్డి హోప్ అయితే అనిపించట్లేదు ఇక్కడ. ఇంకా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అయితే ఒక రేంజ్లో ఉన్నాడు అనుకో, ఇంకా కాంగ్రెస్నే ఇక్కడ జెండా బాతేసిన ఇక 10 ఏళ్ళ వరకు నేను జరగనన్న హోప్లో ఉన్నాడు. కాబట్టి ఇంకా బీజేపీ సెంట్రల్లోనైతే ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. చాలామంది నేను కూడా టచ్ చేస్తూ ఉంటాం, మనకేంటి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, మనకి ఏది వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అని అనుకుంటే ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్పొచ్చు, మోడీ గారు వస్తారు. మోడీ గారు అక్కడ. మరి మీరు సెంట్రల్లో మోడీ గారు అని చెప్తున్నారు, స్టేట్లో కాంగ్రెస్ అని చెప్తున్నారా? స్టేట్లో కాంగ్రెస్ అని కూడా నేను చెప్పను, వస్తే ఈక్వల్గా బీజేపీ కాంగ్రెస్కే ఉంటుంది. టీఆర్ఎస్ అయితే బీజేపీ కాంగ్రెస్కే ఉంటుంది. టీఆర్ఎస్ అయితే ఇంకా బొందబెట్టినట్టే కేసీఆర్ని, ఇంకా ఆయన చేసిన దానికి. ఎందుకమ్మా కళ్యాణ లక్ష్మి పెట్టిండ్రు, మీకు అంత పెట్టిండు కదా మహిళలకు. ఏం పెట్టిండండి, ఏం చేసిండండి? ఉచిత పథకాలు చాలా. ఏం ఉచిత పథకాలు ఎవరికి ఉపయోగపడ్డాయండి? అసలు పబ్లిక్లోకి వెళ్ళండి, అసలు ఉచిత పథకాలు ఎవరన్నా కేసీఆర్ నుంచి పొందిన వాళ్ళు ఉంటే మాటల వరకే, అది ఏదో 10 మందికి ఇచ్చి వాళ్ళ దగ్గర పని చేసే వాళ్ళకు తప్ప వచ్చినాయి. ఈ ఇల్లులు కూడా ఇచ్చాడు కానీ అసలు పేదవాళ్ళకి అసలు రాలేదు. సొంత ఇల్లు ఉన్న వాళ్ళకే నేను చూపిస్తాను, ఒక 10 ఇల్లు నేనే చూపిస్తాను. బతుకమ్మ చీరలు ఇచ్చింది మేడం మీకు? బతుకమ్మ చీరలు పరదలు వేసుకుంటారు సార్ ఇప్పుడు, బతుకమ్మ చీరలతో పరదలు వేసుకుంటున్నారు సార్. అందుకే కదా పాపం బాగా తాగి జైల్లో కూర్చుంది కవితక్క. ఎవరు? కవితక్క. అంతే కదా, టీఆర్ జైల్లో పోయింది. అసలైన కారణాలు ఏంటి మేడం? అసలైన కారణాలు ఏంటంటే ఇక్కడ ఉండి స్టేట్ని చూసుకోకుండా సెంటర్ని వెళ్దామని పోతే అట్లనే ఉంటుంది కదా సార్. స్టేట్ని చూసుకోకుండా సెంటర్ని వెళ్దామని పోతే అట్లనే ఉంటుంది కాబట్టి ఆశకు ఒక హద్దు ఉండాలని చెప్పారు. కుటుంబ పాలన అంటే కుటుంబంలో అందరికీ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు. ఇక కేసీఆర్కి ఏమో మొన్న రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఆజ్కి అదాలత్లో చెప్తున్నాడు, 3కి 3 బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు 3 జైల్లో. ఆ పనిలో ఉంటే బాగుంటుంది, మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఏంది మేడం అంత కేసీఆర్ అని అంత మాట అనేసారు మీరు? ఎందుకంటే కేసీఆర్ వల్ల ఉపయోగం జరిగింది ఎవరికి అని అంటే వాళ్ళకే. గవర్నమెంట్ జాబులు ఎవరికన్నా ఉన్నాయండి స్టూడెంట్స్కి? అసలు ఎంత అసలు ఓయూకి వెళ్తే మేము చేస్తాం, ధర్నాలు చేస్తాం వాళ్ళ గురించి. కస్తూర్బా టీచర్ల గురించి ఎంత మేము ధర్నాలు చేసినాము. అసలు ఎవరికన్నా ముందుకొచ్చి ఎవ్వరు చూరు కవిత, కేటీఆర్ వాళ్ళ 3 పేర్లే కానీ లోకల్లో ఉన్న ఎంపీలు, మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికన్నా ఛాన్స్ ఇచ్చాడు ఆయన? కనీసం లోకల్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా పని చేయడానికన్నా అవకాశం ఇచ్చిందా? ఏదున్నా వాళ్ళ దగ్గరికి పోవాలి, ఏదున్నా డైరెక్ట్ వాళ్ళ దగ్గర, వాళ్ళ బామ్మర్దంట, వాళ్ళ చిన్నైన కొడుకు అంట, వాడు అక్కడ కన్నారావు ఉన్నాడు, వాళ్ళందరూ ఇప్పుడు జైలు పాలు అవుతారు. బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక ప్రభుత్వం, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంటే ఓన్లీ కుటుంబ పాలన అంటారా? మరి అంటే కుటుంబ పాలన ఖచ్చితంగా. నువ్వు 10వ తరగతి చదువుకున్న పిల్లోడిని అడిగినా కూడా వాళ్ళందరూ ఒకటే కుటుంబం, ఒకటే. దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని కనీసం ఒక దళితుని కూడా ఒక మంత్రి పదవి ఇవ్వలేదు ఆయన. ఉన్నారా ఎవరన్నా మనకు? మరి ఇప్పుడు ఇంకా మితిమీరిన మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇంకా పతనం చాలా ఉంది వాళ్ళది మేము అనుకుంటున్నాం. ఆయన ప్రధాని అయితే అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రధాని ఎక్కడైతే తిహార్ జైల్లో ఏదైనా పోస్ట్ ఇస్తారొచ్చు తప్ప ప్రధాని అయ్యే ఛాన్స్ మాత్రం ఇప్పుడు లేదు ఆయనకి. ప్రధాని కాదు, కనీసం ఇప్పుడు ఈ స్టేట్ దాటమనండి ఆయనని, ఈ స్టేట్లో గెలవమనండి మళ్ళీ. రాదండి, రాదు అసలు. కేసీఆర్ ఇంకా అదేదో వాళ్ళకి ఏంటంటే ఏమంటారు చూడు, ఒకటేసారి గద్దె దిగంగా
అనగానే భరించలేని పరిస్థితిలో ఉండి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆడి మీద వాళ్ళ మీద ఉన్న ద్వేషంతోటే కదా రేవంత్ రెడ్డిని గెలిపించింది పబ్లిక్ అంతా. లేకపోతే అసలు రేవంత్ రెడ్డి కూడా గెలిచే అంత లేకుండే. అంటే మీరు అన్నట్టు ఏంటంటే రేవంత్ రెడ్డి గెలవడానికి కారణం అసలైన కారణం కేసీఆర్ అంటారా? కేసీఆర్ వల్లనే ఊర్లలో అయితే ప్రతి ఒక్కడు నానా బూతులు తిడుతున్నారు కేసీఆర్ పాలనకి. ఆ కేటీఆర్కి ఉన్న పొగరు, కేసీఆర్ అసలు ఎప్పుడు బయటకు వచ్చాడండి? ఆ ఫామ్ హౌస్లో కూర్చొని కనీసం ఓడిపోయిన తర్వాత అసెంబ్లీలో వచ్చి కూర్చోలే పరిస్థితి లేదు, ఆయనకి మొహం లేదు. నువ్వు ఇంత అంటే ఒక రాజకీయం అంటే పోటాపోటీకి ఎదుర్కోవాలి, ఓడినా ఓడకున్నా. అట్లాంటిది నువ్వు నడిమిర కొట్టుకొని అబద్ధాలు చెప్పి నువ్వు ఇంట్లో పడుకొని రేవంత్ రెడ్డిని ఫేస్ చేయలేక ఫస్ట్ నువ్వు ధైర్యంగా ముందుకు రా. నువ్వు కరెక్ట్గా పాలించినోడు అయితే నీకు ఎందుకు భయం? కూర్చోవాలా అసెంబ్లీలో కూర్చొని అప్పుడు వాళ్ళు చేసేవి చేస్తారా లేదా? 3 నెలలకే 100 రోజుల్లో ఇది చేయలేదు అది చేయలేదంటే నువ్వు 10 ఏళ్ళు ఏం బీకాడు వాడు. అంతే కదా, ఏం చేశాడు ఆయన? ఎవరికి ఏం చేశాడు? సొంతంగా కష్టపడుతున్నారు, రైతులు ఇబ్బంది పడ్డారు, అందరు ఇబ్బంది పడుతున్నారు కదా. మాకు తెలిసింది అయితే ఇదే సార్. మెయిన్గా కేసీఆర్ ఓడిపోవడానికి కారణం నిరుద్యోగులు. 100% నిరుద్యోగులు. అంతే. మహిళలకు కూడా ఎటువంటి రుణ సదుపాయాలు ఒక్కటి కూడా లేవు ఈ 10 ఏళ్లలో. అంతకుముందు రుణాలు అవి ఇవి గ్రూపులని అవన్నీ ఉండే చాలా. అసలు మహిళల్లో ఎటువంటి రుణాలు లేవు, ఎటువంటి రుణాలు ఇవ్వలేదు. మేమైతే ఎంతో మహిళలు ఎన్నో బిజినెస్ల కోసం అని రుణాల కోసం గవర్నమెంట్ల చుట్టూ తిరిగినా కూడా మోదీవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్న రుణాలని బయట పెట్టరు. ఇక్కడ స్టేట్లో తెలియనీరు. తెలిసినా మనం బ్యాంకులలోకి వెళ్తే వాళ్ళు ఎక్కువ మనకి రెస్పాండ్ గారు. అట్లాంటప్పుడు ఇక్కడ పథకాలు ఎట్లా తెలుస్తాయి సార్? అవి మనం ఎంతని ప్రచారం చేయగలుగుతాం? అదే కేసీఆర్ చేస్తున్నాడు అనేసరికి టీవీలో దాంట్లో దీంట్లో అవి ఈజీగా వాళ్ళు గుర్తుపట్టేస్తారు. అదే సెంట్రల్ నుంచి వచ్చేటివి మనకు అవసరమా అన్నట్టు చూస్తారు చాలామంది పబ్లిక్. మహిళల గురించి చెప్తున్నాను. అదే సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా బస్సులు ఫ్రీగా చేశారు కదా మేడం, దీనిపై మీ అభిప్రాయం? రేవంత్ రెడ్డి బస్సులో ఫస్ట్ ఆయన భార్యను ఎక్కియాలి. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి కష్టమైంది, ప్రతి ఎంప్లాయీకి కష్టమైంది. ఫ్రీ బస్సుల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఏదో మహిళలు మొన్నటి వరకు ఇంట్లో కూర్చున్నారు, మొగుళ్ళ భయానికో అత్తమామ భయానికో. ఇప్పుడు ఫ్రీ బస్సులు అని చెప్పేసి ప్రతి దానికి బస్సు ఎక్కేసి మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా చేస్తారు. ఈ ఫ్రీ బస్సుల బదులు ఇంటింటికి ప్రతి మహిళకి ఇంకేదన్నా డబ్బులుగా అట్లాంటివి ఏమైనా ఇస్తే వాళ్ళకు ఉపయోగపడేలాగా, పిల్లల ఫీజులు మాఫీ చేయడమో ఇట్లాంటివి ఏమైనా చేస్తే ఉపయోగపడేది. ఈ బస్సుల వల్ల వచ్చేదే ముందు తిరుగుబోతులు అవుతున్నారు ఆడోళ్ళంతా, అంతకంటే మించి ఇంకేం లేదు. ఓకే, ఫైనల్గా మీ అభిప్రాయం ఏంది మేడం? ఎవరు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మీకు ప్రతి ఒక్కరు పౌరుడికి కానీ నిరుద్యోగులకు కానీ మహిళలకు కానీ రక్షణ ఉండాలంటే ఏ పార్టీ రావాలి సార్? ఇక్కడైనా బీజేపీయే రావాలి, సెంట్రల్ అయినా బీజేపీయే రావాలి సార్. రామరాజ్యమే కావాలి మనకి సార్, అంతే. ఇదేంది మేడం, ఇంతకుముందు మీరు కాంగ్రెస్ అన్నారు, ఇప్పుడు రామరాజ్యం. కాంగ్రెస్కి నేను సపోర్ట్ చేయట్లేదు సార్. సానుభూతితో గెలిచాడు రేవంత్ రెడ్డి, అంతే తప్ప ప్రతి ఒక్క హిందూ మన స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ఉంటే వాడు నిజంగానే ఒక అమ్మ అబ్బకి ఉడితే బీజేపీకి ఓటేయాలి ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకు అంటే ఇప్పటి వరకు మోడీ వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు జరిగినాయి. ఇంతవరకు ఒక టెర్రరిజం లేదు మన దగ్గర, ఒక బాంబ్ బ్లాస్ట్ లేదు. చాలా దాండి ఇవి. ఇప్పుడు మొత్తం ఇప్పుడు మనీ విషయంలో అయినా దేని విషయంలో అయినా కూడా ప్రతి దగ్గర బ్లాక్ మనీని క్లోజ్ చేశాడు. బ్లాక్ మనీ వల్ల ఎన్ని నష్టాలు జరిగినాయో మీకు తెలుసు. ప్రతి ఒక్కడు ఇప్పుడు పండ్లు అమ్ముకునే వాళ్ళు కూడా ఫోన్పే గూగుల్ పే వాడుతున్నారంటే ఇది ఒక్క మోడీకే సాధ్యం. ఇంతవరకు ఎంతో మంది వచ్చారు ఇప్పటి వరకు, కానీ ఇలాంటి పాలన మాత్రం లేదు. ఇలాంటి పాలన ఇట్లనే ఇంకా 100 ఏళ్ళు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. నాలాగా 1000 మంది కాదు 1,00,000 మంది మహిళలు కూడా ఇదే కోరుకుంటున్నాను. ఓకే మేడం, మనం చూస్తున్నాం చాలా మంది ఇక్కడ భయపడుతున్నారు, రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉందని చెప్తున్నారు. దీనిపై ఎవరు సార్ చెప్పింది? ఎవరు సార్? దేనికి డేంజర్ ఉంది సార్? ఇంట్లో పెళ్ళాని పిల్లల్ని ఫస్ట్ చూసుకోమనండి సుఖంగా, అప్పుడు డేంజర్ ఉండదు. బయట బీజేపీ పార్టీ వస్తే రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉందని చాలా మంది అంటున్నారు. బయట ఎందుకు ఉంది సార్? దేనికోసం ఉంటుంది సార్? నల్లధనం ఉన్న వాళ్ళ దగ్గర డేంజర్ ఉంటుంది. మిడిల్ క్లాసు మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు మాత్రం మోడీ రావాలని కోరుకుంటారు. నల్లధనాన్ని సంపాదించి తిన్నది అరగొట్టుకోలేక ఉన్న వాళ్ళకి భయం సార్.
ఒక పులి అడవిలో తిరుగుతుంది సార్. ఇప్పుడు ఆ పులి మనుషుల మధ్యలోకి రావాలనుకుంటుంది సార్. ఎక్కడోళ్ళు అక్కడ పారిపోవాల్సిందే, రామరాజ్యం కోసం పోరాడాల్సిందే సార్. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ బీజేపీకి ఓటే. నేనే పార్టీ కాదు, నేనేం కాదు, నేను ఓన్లీ బీసీల కోసం ఉద్యమం చేస్తుంటాం మేము. నేను ఆర్ కృష్ణయ్య గారి దగ్గర చేస్తాను. ఓకే. నేను ఈ కాంగ్రెస్ అది ఇది అంటే అంతా ఒట్టిదే సార్. ఇంతవరకు గాంధీ కుటుంబం మన దేశానికి కానీ దేనికి చేసిందేమీ లేదు, నష్టాలు తప్ప ఏమీ రాలేదు ఇప్పటివరకు. బీజేపీ వచ్చింది సెంట్రల్ నుంచి. ఎప్పుడైతే మోడీ గారు వచ్చారో ఒక కారణ జన్ముడు ఆయనను గెలిపించుకుందాం, మనం ఒక మనుషులమని నిరూపించుకుందాం అంతే సార్. ఓకే మేడం, ఫైనల్గా మనకి ఏంటంటే మీరు ఒక మహిళ కాబట్టి మహిళకు మన కవితక్క బయట వెళ్ళాలంటే మీరు మీ కవితకి మీరు ఏం చెప్పగలుగుతారు? కవితక్క బయటికి వెళ్ళాలంటే ముందు సూట్ కేసులు తీసుకుంది కదా చాలా, రోజు రోజుకు చాలా సూట్ కేసులు ఆమెకు అందినాయి అని తెలిసింది మాకు. ఆమె దగ్గరికి ఏదైనా పని ఉందని వెళ్ళినా కూడా డబ్బులు లేని ఆమె అసలు అపాయింట్మెంట్ ఇవ్వదని కూడా తెలిసింది. అలాంటి వాళ్ళకి తిహార్ జైలు చాలా మంచిది. అక్కడ రసంతో పెడతారో సాంబార్తో పెడతారు కానీ ఒళ్ళంతా దిగిపోతుంది. ఇట్లానే ఇంకొక సంవత్సరం ఆమెను అట్లనే ఉంచితే కొంచెం కేసీఆర్ కూడా కొంచెం ఆ కొవ్వు అనేది తగ్గుతుందండి. ఓకే మేడం, ఫైనల్గా మీరు ఒక మెసేజ్ ఇవ్వండి. చాలామంది డబ్బుకు మందుకు బానిసై ఓట్లేస్తున్నారు, అలాంటి వాళ్ళకు మా ఛానల్ తరఫున మెసేజ్ ఇవ్వండి. రేపు మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు తప్పకుండా బీజేపీకే ఓటేయండి. ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలాగా మోడీ గారు చేస్తారన్న నమ్మకం మాకుంది. మీరు కూడా అదే నమ్మకంతో మోడీ గారిని గెలిపించండి. ఇక్కడ ఎవరైతే బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారో సికింద్రాబాద్ నుంచి కానీ, మల్కాజ్గిరి నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ బీజేపీని గెలిపించాలని నేను కోరుకుంటున్నా. ఈ మాధవీలత గారు కూడా ఉన్నారు కదా, అసలు ఆమె ఎంత కష్టపడుతుందో, ఆమె స్వార్థం కోసం చేస్తుందంటే నేను నమ్మను. కేవలం మన హిందూయిజం ఏంటి అన్నది నిరూపించడానికి, ప్రతి ఒక్కరిలో అవగాహన తేవడానికే తను ముందుకొచ్చిందని నేను అనుకుంటున్నా. అలానే నేను అనేది ఏంటంటే ఓట్ల టైంలో, ఎలక్షన్ల టైంలో మందుకు బానిసై, డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు, అదొక మెసేజ్ ఇవ్వండి అని చెప్తున్నాను. మందుకి డబ్బుకి బానిసై ఓట్లు వేస్తే ఇంకా మీ జీవితాలు అంతే రోడ్డున పడాల్సిందే. దయచేసి మీ అందరికీ నేను చెప్పాల్సింది ఒకటే, మనుషులుగా గుర్తించండి. మనకి ఏది న్యాయం జరుగుతుందో మనం చూడాల్సిన అవసరం లేదు. కరోనా టైం నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ప్రతి ఒక్క మనిషి మళ్ళీ జన్మెత్తినట్టే. కాబట్టి ఇప్పుడు ఓట్లు వేసే వాళ్ళందరికీ మందుకు కానీ డబ్బులకు కానీ ఎవ్వరూ లోబడొద్దు. కరెక్ట్గా మీరు తెలుసుకొని ఓట్లు వేయండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ కుటుంబం భవిష్యత్తు కోసం మీరు రైట్ డిసిజన్ తీసుకోండి. దీంట్లో 90% మీరు మోడీ గారికి సపోర్ట్ చేయండి. ఇంకా రామరాజ్యం వస్తుంది. ఇంకా ప్రతి ఊర్లో ప్రతి దగ్గర హిందూయిజం అంటే ఎదురుగా మనిషి వస్తున్నాడంటే కళ్ళకద్దుకునే పరిస్థితి వస్తుంది. అది మనం అందరం కలిసి సాధిద్దాం. మీరు మద్యానికి కానీ డబ్బుకు కానీ లొంగొద్దు. దయచేసి ఓటు హక్కును వినియోగించుకోండి. తప్పకుండా ఎవరో ఓటే ఎందుకు వేయాలి అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని నిజాన్ని మంచిని గెలిపించండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే. నమస్తే అండి. పేరేంటి సార్? నీలేష్ గారు, చెప్పండి. మొత్తం సికింద్రాబాద్ మొత్తం హల్చల్ నడుస్తుంది ఎలక్షన్లో. ఇది సికింద్రాబాద్ టోటల్ కాదు, దేశం మొత్తం నడుస్తుంది. ఎలక్షన్ లోక్సభ ఎన్నికల్లో మొత్తం హల్చల్ నడుస్తుంది. మరి సికింద్రాబాద్ నుంచి ముగ్గురు అయితే బరిలో ఉన్నారు. ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ ఇక్కడ నిలబడుతుంది? నేనైతే ఎప్పటికీ బీజేపీకే సపోర్ట్ చేస్తానండి. బీజేపీకే సపోర్ట్ చేస్తాను. బీజేపీ ఎందుకన్నా సపోర్ట్ చేస్తాను? ఎందుకంటే హిందుత్వం ఉండాలండి, హిందుత్వ గెలవాలా. మనం ఉండి హిందుత్వ ఉండకపోతే వేస్ట్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూసారు కదా, కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు కాంగ్రెస్ని తెచ్చుకున్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే ఇక్కడ మొత్తం కాంగ్రెస్ రూల్ ఉంది. మా ఏరియాలో డైలీ 4 గంటలు కరెంట్ పోతుంది. మా ఏరియాలో మంచినీళ్ళు రావడం లేదు. సో అందుకే కాంగ్రెస్ అంటే అంత ఇష్టం లేదు. ఈ కాంగ్రెస్ పథకాలు కూడా చాలా మంచి పని చేశారు కదా. పథకం మంచిగా ఉంది. ఇప్పుడు ఇందిరమ్మ పథకాలు కాదు, 108 కానీ మంచి ఆరోగ్యశ్రీ పథకాలు కానీ. ఆరోగ్యశ్రీ అది చాలా పాత పథకం, ఇట్స్ ఓకే. అది ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, కొత్త పథకం వచ్చింది, బస్సులలో తిరిగేది. అది అన్నెసెసరీ, ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే పైసలు ఉన్నాయి అందరి దగ్గర, వాళ్ళు టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేస్తారు. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే హోమ్ ట్యాక్స్, ఇప్పుడు మీకు తెలుసో తెలియదు, ప్రతి సంవత్సరం ఇంటి ట్యాక్స్ నాకు 10,000 వచ్చేది, ఈ సంవత్సరం 25,000 వచ్చింది.
25,000 వచ్చింది ఇంటి ట్యాక్స్. ఎందుకంటే ఒక దగ్గర ఫ్రీ ఇస్తుంటే ఇంకో దగ్గర తీసుకుంటున్నారు. సో అందువలన. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఇప్పుడు కరెంట్ ఫ్రీ అంటున్నారు. కరెంట్ ఫ్రీ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఫ్రీ కరెంట్ అంటే విచ్చలవిడిగా చాలా వాడుకుంటారు. అదే లిమిటెడ్గా పెట్టండి, కొంచెం అమౌంట్ తక్కువ చేస్తే సరిపోతుంది. సో అందుకే కొన్ని నాకు ఎలా అనిపించింది అంటే రేవంత్ రెడ్డి గారివి కొన్ని టెక్నిక్స్ పాత టెక్నిక్లు అవి. సో ఆ విధంగా అదే ఉచిత పథకాలు వద్దని చెప్తున్నా. వద్దండి, ఉచితము ఏవేవి వద్దు. ఉచితంగా కావాలంటే కొంచెం తక్కువ చేయండి రేట్లు, దానికి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే ఇప్పుడు బస్ అన్నారు కదా, బస్లో కూడా కావాలంటే కండక్టర్ ఇంకా డ్రైవర్ వాళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీస్ చేయండి గవర్నమెంట్కి. వాళ్ళు ప్రైవేట్లో ఉన్నారు, దానికి ఏం లాభం లేదు కదా. అదే ఫ్రీ ఇయర్ దానికన్నా వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఇవ్వండి, దానికి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే అన్న. మరి అయితే ఖచ్చితంగా మీరు బీజేపీ గెలుస్తుందని చెప్తారు ఇక్కడ. అవును సార్, బీజేపీ గెలుస్తుంది సార్. కిషన్ రెడ్డి గారే గెలుస్తారు ఇక్కడ. సెంట్రల్లో ఎవరు గెలుస్తారు మరి? సెంట్రల్లో మోదీ గారే గెలుస్తారు. ఎందుకు సార్ ఆయన? ఎందుకంటే చూడండి, అంటే చాలా ఎజెండాస్ ఉన్నాయి, చాలా మందికి చాలా ఉన్నాయి. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి చెప్తానండి చూడండి. సో నేననేది లాస్ట్ ఒక 20 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నేను హైదరాబాద్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను వేరే పాయింట్ తీయను, ఒకటే పాయింట్ తీసాను. టెర్రర్ అటాక్ గురించి చెప్తాను. సో మీరు హైదరాబాద్లో చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో గోగుల్ చాట్ బ్లాస్ట్ అయినవి కావచ్చు, లేకపోతే మన లుంబిని పార్క్ బ్లాస్ట్ అయినా కావచ్చు, దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ అయినా అవ్వచ్చు. కానీ ఇప్పుడు చూడండి, మీరు బీజేపీ గవర్నమెంట్ లాస్ట్ 10 years నుంచి ఉంది. 10 years నుంచి మీరు మన సౌత్ ఇండియాలో లైక్ మన తెలంగాణలో ఎక్కడైనా టెర్రరిస్ట్ అటాక్ విన్నారా? అవ్వలేదు. సో కంట్రోల్లో పెడుతున్నారు మోదీ గారు. సో మనకేంటంటే దేశం నడవాలా, ప్రజలు హ్యాపీగా ఉండాలా. కొన్ని దాంట్లో అప్ అండ్ డౌన్స్ అయితేనే ఉంటాయి, కానీ ఏంటంటే సేఫ్టీ ఉండాలా. సో సేఫ్టీ ఉంది బీజేపీ వల్ల. అంటే బీజేపీ వల్ల ఓన్లీ టెర్రరిజం రాదని చెప్తున్నారు. అంటే ఒకటే అంటలేను, చాలా ఉన్నాయి. నేను ఈ ఒక్క పాయింట్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను, ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్లలో నేను లైవ్ సినారియోలో ఉండే అటు సైడ్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూగా చెప్తున్నాను. ఓకే సార్. ఇప్పుడు ఇంకొకటి విషయం ఏంటంటే సార్, చాలామంది అంటున్నారు బీజేపీ పార్టీ వస్తే భారత రాజ్యాంగం కొంచెం డేంజర్ జోన్లో ఉందని చెప్తున్నారు. దీనిపైన దేని విధంగా దేనికి డేంజర్గా ఉంటుంది అంటే కొన్ని చట్టాలు తీసేస్తారు, సవరణ చేస్తారని అంటున్నారు. చూడండి, ఒక మాట, సింపుల్ మాట. ఇప్పుడు మోదీ గారు త్రిపుల్ తలాక్ అనే ఒక రూల్ ఉండే, దానివల్ల పాపం ముస్లిం లేడీస్కి చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉండే. అది చాలా మందికి తెలియదు త్రిపుల్ తలాక్ అంటే ఏందో. సో ఒక్కసారి కరెక్ట్గా గూగుల్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది దాని లూప్ హోల్స్ ఎంత ఉండేవో. దాన్ని తీసేశారు. చాలా మందికి ఇప్పటికీ తెలియదు తలాక్ అంటే ఏందో. సో అంత వర్స్ట్ దాన్ని తీసేసి ఇంప్లిమెంట్ చేసి లైక్ వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చారు. వాళ్ళందరూ హిందూకే అని కాదు, ముస్లిమ్స్ కూడా ఈక్వల్ రైట్సే ఉన్నాయి దీంట్లో. అంటే ఇది ప్రత్యేకించి ఒక మత పార్టీ లాగా చూస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మత పార్టీ అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది కదా. ఇప్పుడు చూడండి, మీరు కూడా అనుకోండి, ఇప్పుడు ఏఐఎంఐఎం ఉంది, ఏఐఎంఐఎం అది కూడా యూజువల్లీ మొత్తం ముస్లిం అని ఉంటుంది. కానీ వాళ్ళ దాంట్లో కూడా కొందరు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ లోకల్ ఎమ్మెల్యేస్ నేను చూసిన అబ్జర్వ్ చేసిన లోకల్గా అందరికీ హెల్ప్ చేస్తారు. వాళ్ళు కూడా అలా ఏం లేదు, నేషనల్ వైడ్గా వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు. కానీ లోకల్ వైజ్గా గెలిచిన మినిస్టర్స్ కూడా చాలా మంచోళ్ళే, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. నేను అబ్జర్వ్ చేసిన అది. కానీ ఏంటంటే నేషనల్ వైడ్గా ఒక పార్టీ ఉండాలా. ఇప్పుడు ఆ బీజేపీ పార్టీ లాస్ట్ 10 years నుంచి మీరు చూసారనుకుంటా. నేను 2010లో బీటెక్ చేసే సమయంలో 80 rupees లీటర్ పెట్రోల్ ఉండే. కాంగ్రెస్ గవర్నమెంట్ 80 rupees లీటర్ ఉండే. చాలా మందికి పాయింట్ గుర్తుకుండదు, ఐ రిమెంబర్. ఎందుకంటే నేను 100 rupees పెట్రోల్ ఓపించుకొని 30 kilometers అప్ అండ్ డౌన్ చేస్తుండే. ఇప్పుడు ఎంత 107. అంటే ఒక 10 సంవత్సరాల 27 రూపాయలే పెరిగింది. నాకు అదంతా ఇంపాక్ట్ అనిపించలే. చాలా మంది అంత ఏం క్యాలిక్యులేషన్ చేసి చెప్తారేమో, కానీ 50 రూపాయలు 40 రూపాయలు లీటర్ పెట్రోల్ ఉంది అంటారు. పెట్రోల్ పాయింట్లో కూడా 2010 నుంచి 14 వరకు చెప్తున్నాను నేను. వీళ్ళెందుకు పెట్రోల్ ధర పెరిగిందని మొన్నటి వరకు ధరలు చేశారు కదా. అట్లా ఏం లేదండి, కొంచెం పెంచారు అంతే. అది అంత ఇంత మినిమం అయితే పెరగాలి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందంటే అది కూడా కొంచెం పెంచాల్సిందే అది. అలా ఫైనల్గా సార్, మీ తరపు నుంచి చాలా మంది ఇక్కడ చూస్తున్నాము, డబ్బులకు ఆశపడి లేకపోతే అదే కాకుండా మందుకు ఆశపడి ఓట్లు వేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం మీ నుంచి ఒక సజెషన్ ఇవ్వండి మా ఛానల్లో. అంటే చూడండి అన్న, ఇప్పుడు డబ్బుకు అనేది ప్రతి ఒక్కరికి ఓటేస్తుంది. అంటే ఇప్పుడు కుల్లం ఏంటంటే బై డిఫాల్ట్ ఎలక్షన్ టైంలో ప్రతి పార్టీ వాళ్ళు వచ్చి ఏరియాలో
ఇచ్చిపోతారు డబ్బులు. ఇప్పుడు వచ్చిన డబ్బునైతే వద్దనుకోం. కానీ నేనేం అబ్జర్వ్ చేసిన అంటే ఇప్పుడు కొంచెం ప్రజలు హుషారైపోయారు. డబ్బులు తీసుకుంటారు కానీ వాళ్ళకి ఎవరికి ఓటేయాలన్నారు వాళ్ళకే వేస్తున్నారు. నేను ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. మేము ఈ ఏరియా ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో ముఠా గోపాల్ అన్న చాలా మంచిగా చేసింది ఈ ఏరియాలో. ఇంతకుముందు బీజేపీ ఉండే లక్ష్మణ్ అన్న, సో కొన్ని లూప్ హోల్స్ వచ్చాయి. లక్ష్మణ్ అన్న కూడా కొంచెం ఏజ్ వేరిపోయింది, కొన్ని సర్వీసెస్ చేయలేదు బీజేపీ పార్టీ అయినా. కానీ చూడండి, ఇర్రెస్పెక్టివ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఠా గోపాల్ అన్న కొంచెం హెల్ప్ఫుల్ చేసి ఏరియాని కొంచెం డెవలప్ చేసిరు. ముషిరాబాద్లో ఈ కాన్స్టిట్యూషన్ ఎన్ని ఏరియాలు నేను ఇక్కడ ప్రజలు ఇర్రెస్పెక్టివ్ కాంగ్రెస్ వచ్చినా బీజేపీ బీఆర్ఎస్ ముఠా గోపాల్ అన్నకే ఓటు ఇచ్చి ఆయననే గెలిపించారు ఇక్కడ. సో ఏంటంటే పైసలు తీసుకున్నారు కానీ గెలిపించేటోళ్ళనే గెలిపిస్తున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడదాం. ఓకే రైట్ అన్న, నమస్తే. నమస్తే అండి. పేరేంటన్నా? చిన్న గారు చెప్పండి. మొత్తం ఎలక్షన్లో అయితే హడావిడి కొనసాగుతుంది, ఎంపీ ఎలక్షన్లో. సికింద్రాబాద్ నుంచి అయితే ముగ్గురు బరిలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ముగ్గురు లీడర్లు. మరి ఏ లీడర్ ఇక్కడ గెలవబోతున్నారు? అంటే ముగ్గురు టకాఫోరే ఉన్నారు. మనం కిషన్ రెడ్డి చూడొచ్చు, మరి మన పద్మనాభరావు, మరి దానం నాగేందర్. సో ముగ్గురు టకాఫోరే ఉన్నారు కాబట్టి గెలిచే చేసేది కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డి ఎందుకు గెలవాలి? ఎందుకంటే ఇంతకుముందు సెంట్రల్లో పదవి చేసిండు కాబట్టి, మళ్ళీ ఈసారి ఎంపీ గెలిస్తే మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ సెంట్రల్ నుంచి వస్తే ఏమైనా చేయడానికి వీలు ఉంటుంది. ఏం చేస్తాను? అభివృద్ధి చేస్తారన్న. ఇంతకుముందు కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా 5-6 సార్లు గెలిచిండు ఆయన. గెలిచిండు కాదు అంటే ఏం అభివృద్ధి చేస్తాడు? అది చెప్పి చేస్తాడన్న, కంపల్సరీ చేస్తాడు. చేస్తాడు కాదు, ఏం చేస్తాడు అంటున్నా. చేసిండు కదా ఇంతకుముందు, పార్లమెంట్ నుంచి వచ్చి సెంట్రల్ నుంచి వచ్చినప్పుడు ఫండ్స్ కూడా తీసుకొచ్చిండు. అప్పుడు చేసిండు, బాగానే అభివృద్ధి చేసిండు. చేసిన అభివృద్ధి కొన్ని పనులు ఉంటాయి కదా అన్న, చెప్పండి. అవి నేను చెప్పలేను కానీ నాకు తెలిసిన వాటికి అయితే చేసినని నేను అంటున్నాను. ఓకే, అంటే మీరు ఓటు వేస్తుంది కిషన్ రెడ్డిని చూసా లేకపోతే పార్టీని చూసా? పార్టీని కాదు, కిషన్ రెడ్డి వ్యక్తిని చూసి వేస్తున్నాం. ఎందుకంటే ఈయన అభివృద్ధి చేస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం. అట్లా అనుకుంటే ఆయనకన్నా బెస్ట్ కూడా దానం నాగేందర్ అని ఉన్నారంటున్నారు. మరి పద్మారావు కూడా చాలా మంచి వ్యక్తి అని చెప్పి అయితే మేము చూసినాం కాబట్టి, ఇంతకుముందు చేసింది కాబట్టి మళ్ళీ ఈసారి ఇంకోసారి చేస్తాడని నమ్మకం ఉంది. అంతే అంటారు? అంతే. దానివల్ల సరే, ఇక్కడ సికింద్రాబాద్లో అయితే మీరు కిషన్ రెడ్డి అంటున్నారు, మరి సెంట్రల్లో ఎవరు వస్తారు? మోడీ. మోడీ ఎందుకన్నా? మోడీ ఎందుకంటే అతను చేసే పనులు కూడా బాగానే ఉన్నాయి. అతను ఇచ్చే స్కీమ్లు, పేదవాళ్ళకు ఆదుకునే స్కీమ్లు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మోడీ వస్తాడని అనుకుంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మంచి మంచి స్కీమ్లు పెట్టింది కదా, మీరు అలా అనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ మంచి స్కీమ్లు పెట్టింది. కాంగ్రెస్ అని నేను తక్కువ అయ్యాను కానీ మోదీ అయితే వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మోదీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు రాహుల్ గాంధీ గరీబీ ఆటం అనుకుంటా మంచి ఇప్పుడు కంటెంట్లు తీసుకొని వస్తున్నారు కదా, ఆ యువతకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని అంటున్నారు ఆయన. అది నేను అంత చెప్పలేను కానీ మోదీ వస్తే బెటర్ నాకు తెలిసి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, నమస్తే. నమస్తే అన్న. పేరేందన్న? అభిలాష్ అన్న. అభిలాష్ గారు, మొత్తం ఎలక్షన్లో హంగామా నడుస్తుందన్న, ఏ పార్టీ గెలుస్తుంది? వాస్తవానికి ఉన్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అన్న. బీజేపీ పార్టీ గెలుస్తుంది. బీజేపీ పార్టీ గెలుస్తుంది 100% అన్న. ఎందుకన్నా బీజేపీ గెలవాలా? ఇవాళ ప్రపంచంలో పెద్ద పార్టీ బీజేపీ పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ బీజేపీ పార్టీ, సాటి లేని పార్టీ, ఏ పార్టీకి కూడా సాటి లేని పార్టీ బీజేపీ పార్టీ. ప్రతిపక్షాలకి కూడా దడ పుట్టిస్తుంది అన్న. అవినీతి పరులకు, ఇవాళ కేసీఆర్ లాంటి సొమ్ముదిన్న నాయకులకు, కేటీఆర్ లాంటి పొగరు అనుచాలన నాయకులకు, వీళ్ళందరికీ కరెక్ట్ పార్టీ అది బీజేపీ పార్టీ అన్న. అది ఇప్పుడు ఇది జనాల్లో పబ్లిక్ టాక్ ఏముందంటే అన్న, బీజేపీ పార్టీ ఒకలా గెలిస్తే రాజ్యాంగానికి ఏదో ఆపదమందం, అంటే రాజ్యాంగం ఒక డేంజర్ జోన్లో ఉందని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అది వీళ్ళు వస్తే రాజ్యాంగానికి డేంజర్ అన్న. బీజేపీ ప్రభుత్వం కాదు, అది కేవలం రాజకీయ స్టంట్ మాత్రమే. ప్రతిపక్షాలు దాన్ని వాడుకుంటున్నాయి, దాన్ని వ్యతిరేకత చూపుతున్నాయి. ఇవాళ నేను కూడా ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తే. నాకు ఎలాంటి భావన లేదు, రాజ్యాంగాన్ని మేము కూడా గౌరవిస్తాం. రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ బీజేపీ పార్టీ. సో 100% మనం కూడా దాన్ని ఏకీభవించాలి. ఓకే, సో ఫైనల్గా సికింద్రాబాద్ నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు. ఏ పార్టీ గెలుస్తా అంటే బీజేపీ అంటున్నారు 100%. ఇప్పుడు కిషన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడా, లేకపోతే కిషన్ రెడ్డికి మీరు బీజేపీ పార్టీ అని చెప్తున్నారు కదా, ఆయనకు పోటీ ఎవరు ఉంటారు ఇక్కడ? పోటా లేదన్నా, మెజారిటీ కూడా ట్రై చేస్తున్నాం. అది కరెక్టే, ఆయన పోటీ ఎవరు ఇక్కడ? ఇక్కడ ఆయనకు పోటీ అంటే ఇవాళ చూసుకుంటే ప్రజలు ఒకటి ఆలోచిస్తారన్న, ఏమని ఇవాళ టీఆర్ఎస్కి ఓటేస్తే రాష్ట్రంలో లేదు, కేంద్రంలో లేదు, ఓటేసి వేస్ట్ టీఆర్ఎస్కి. కాంగ్రెసా ఒకసారి వాళ్ళకు ట్రై చేయాలని చెప్పేసి రాష్ట్రంలో అవకాశం ఇచ్చిర్రు. వీళ్ళు ఒక అహంకారాన్ని దింపాలని చెప్పేసి కేవలం కాంగ్రెస్కి అవకాశం ఇచ్చేదే తప్ప అది వచ్చే పార్టీ కాదు.
కానీ జర మిస్ అయింది. బీజేపీ వచ్చేది రాష్ట్రంలో కూడా, కానీ మిస్ అయింది. నిరుద్యోగులు ఎంతోమందిని పుట్ట పెట్టుకున్నారు, వీళ్ళేమో వేల కోట్లు సంపాదించుకున్నారు వీళ్ళు, కల్వకుంట్ల కుటుంబం. మీరు అనుకుంటున్నారు మరి ఇది ఇక్కడైతే ఖచ్చితంగా సికింద్రాబాద్లో బీజేపీ అంటున్నారు, మరి సెంట్రల్లో కూడా బీజేపీ అన్న, ఇంకేముంది పార్టీ. అంటే కొందరు ఏమంటున్నారు ఇక్కడ వచ్చి బీజేపీ, సెంట్రల్లో వచ్చి కాంగ్రెస్, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ అక్కడ బీజేపీ అని ఇట్లా చేంజ్ చేస్తున్నారు కదా. లేదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న. ఇప్పుడు మనం చూసుకుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ మూడోసారి రంగు ఆర్భాటంతో మేము పెద్ద ఎత్తున ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నాం రాబోయే ఎలక్షన్ తర్వాత. సరే, ఒకవేళ వాళ్ళ పార్టీలో ప్రధానమంత్రి ఎవరున్నారన్న కాంగ్రెస్ పార్టీలో? రాహుల్ గాంధీ ఎందుకు అవుతారన్నా? చేస్తున్నారు పొద్దుగా పార్క్లా. మరి ఏందన్న రాహుల్ గాంధీ ఎందుకు గారు అయ్యే అవకాశాలు లేవా? ఎట్లయితుందన్న రాహుల్ గాంధీ ఏ లెక్కలో మాట్లాడుతారు? అరే ఏమైందన్న, ఆయనకి ఏం తక్కువ చెప్పండి. రాజకీయం అనుభవమే లేదు. రాజకీయం మన కుటుంబంతోనే వచ్చిందన్న, బ్లడ్ గ్రూప్. కేవలం వాళ్ళ యొక్క సంస్థాగతంగా వచ్చిన ఒక మైనారిటీ ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేరళలో, వయనాడులో గెలిచినే తప్ప వేరే సెంటర్లో వచ్చి పోటీ చేయమని చెప్పండి, దమ్ముంటే పోటీ చేయమని చెప్పండి. అదే నరేంద్ర మోడీ ఏ నియోజకవర్గంలో నిలబడ్డా గెలుస్తాడు. మళ్ళా ప్రధానమంత్రిగా మళ్ళీ ఈయన నిలబడాలనే ఆశ ఉన్నప్పుడు, అదేమున్నప్పుడు వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయమని చెప్పండి, దమ్ముంటాయి రాహుల్ గాంధీకి. ఉందా అంటే అలా అని కాదన్న. ఇప్పుడు రాహుల్ గాంధీకి ప్రధానికి అంటే నిలబడే స్థాయి లేదా ఆయనకు? తనకు ఆయన ప్రధానిగా కాదన్న, ఒక గ్రామ సర్పంచ్ కూడా నిలబడే అధికారం కూడా ఆయనకు లేదన్న. తీస్తున్నారు కదా అన్న. ఇజ్జత్ కాదన్న, ప్రజల్లో ఉండే భావనను మీకు చెప్తున్నాం. ఇక్కడ ఎవరినన్నా అడగండి పార్కులా, నన్ను కాకుండా ఎవరన్నా అడగండి రాహుల్ గాంధీ ప్రధానిగా ఎవరైనా ఏకీభవిస్తారా అంటే అందరూ నవ్వుతారు. ఎందుకంటే ఆయా క్యాపబిలిటీ లేని వ్యక్తి కాబట్టి చెప్తున్నారు. దేశాన్ని సరైన స్థాయిలో నడిపించే ఒక చలనం లేని వ్యక్తి ఆయన. ఒక రాష్ట్రంలో ఏం మాట్లాడుతానని ఆయనకే అర్థం కాదు. సో ఆయన దేశాన్ని ఏం నడిపిస్తాడన్న? ఏందన్న మరి ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు. అంటే మోడీ రావాలని రాసి పెట్టిన ఏమన్నా ఫిక్స్ అయిపోయినారా, లేకపోతే పార్టీ కార్యకర్తలు మీరు? 70ల కాలం నుండి చూసినాం, అరాచకాలు చూసినాం, మానభంగాలు చూసినాం, నిరుద్యోగ యువత అల్లాడిపోయి చూసినాం. చాలా మంది చాలా రకాలుగా అనుభవించారండి. అందుకే కదండి ఇప్పుడు బీజేపీ వచ్చిన 10 ఏళ్లలోనే ఎంతో అభివృద్ధి చేశారు. రాష్ట్రాలు కూడా అభివృద్ధి అయినాయి. కేంద్రం సొమ్ము లేనిదే రాష్ట్రాలు అభివృద్ధి అయినాయా, గ్రామాల అభివృద్ధి అయినాయా చెప్పు? కేంద్రం సొమ్ము ఇవ్వాలి కదండి. ఆ సొమ్ము ఇవ్వకుండా అప్పట్లోనే కేంద్రము మొత్తం దబాయించుకొని తిన్నది. కానీ ఇవాళ ప్రతి రూపాయి కూడా దేశంలో ఉన్న ప్రతి సంపాదన కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క యువతకు కానీ ప్రతి ఒక్క అభివృద్ధి కానీ పెడుతుంది. సో ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తున్నారు ఈ విషయాన్ని. సో ఆ బీజేపీ మనకు కావాలి, అభివృద్ధి జరగాలి అనుకుంటే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే. నమస్కారం అండి. పేరేంటన్నా? ప్రవీణ్ గుగ్లోత్. ప్రవీణ్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. సికింద్రాబాద్ నుంచి ఇక 3 బరిలో అయితే ఉన్నారు. ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ ఇక్కడ గెలుస్తుంది అంటారు? కిషన్ రెడ్డి గారు, అలాగే పద్మారావు గారు, ధనన్న గారు, 3 ఉన్నారు కదా. సో నా అంచనా మట్టికి అయితే కిషన్ రెడ్డి గెలుస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర మంత్రికి చాలా పని చేసిండు ఆయన. కాంగ్రెస్కి ఫెచ్చింగ్ మేబీ ఉండొచ్చు మిగతా చోట్ల, కానీ సికింద్రాబాద్లో అయితే అంత ఫెచ్చింగ్. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు దానం నాగేందర్. ఇప్పుడు దానం నాగేందర్ని గెలిపించినా కూడా మన డబ్బే వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ఎంపీగా పోవడం వల్ల మళ్ళీ ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సి వస్తుంది. అప్పుడు మీ డబ్బు నా డబ్బే వేస్ట్ అయ్యేది. మళ్ళీ కంటెస్ట్ చేయాలి, మళ్ళీ ఎన్నికలు పెట్టాలి. సో ఆ డబ్బు మనదే డబ్బు వేస్ట్ అవుతుంది. కాబట్టి దానం నాగేందర్ గెలవకపోవడమే మనకు ఉత్తమం. సో పబ్లిక్ ఉత్తమం. ఎందుకంటే గెలిస్తే మళ్ళీ ఎంపీకి పోతాడు, ఎమ్మెల్యే మళ్ళీ రిజర్వ్ అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. సో అది మన డబ్బే వేస్ట్ కదా. సో ఎలిమినేషన్ ప్రాసెస్ వెళ్ళిపోవడం బెటర్ అతను. ఇక పద్మరావు కూడా ఇక అంత అంటే ప్రజెంట్ అయితే అంత లేదు. బీఆర్ఎస్ మొత్తం పడిపోయింది ప్రజెంట్ అయితే. ఇక ప్రజెంట్ అయితే అతను కిషన్ రెడ్డి గారు కొద్దిగా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. అంటే మీ దృష్టిలో ఖచ్చితంగా కాంగ్రెస్కు బీజేపీకి పోటాపోటీ ఉందంట? 100% ఉంది. కాకపోతే సికింద్రాబాద్ తీసుకుంటే మాత్రం లీడ్ అయితే బీజేపీ ఉంది. మిగతా చోట్ల కాంగ్రెస్ కొన్ని చోట్ల ఉంది, లేదని కాదు. కానీ సికింద్రాబాద్ అయితే బీజేపీ లీడ్లో ఉంది. సికింద్రాబాద్ అయితే బీజేపీ అంటున్నారు. మరి ఏదైతే సెంట్రల్లో ఎవరు వస్తారు, మరి రాహుల్ గాంధీ, మరి కేసీఆర్, మరి మోడీ?
సెంట్రల్లో ఖచ్చితంగా బీజేపీ వస్తుందండి 100%. బీజేపీ పక్క వస్తుంది. ఎందుకు వస్తుంది సార్? అదే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వంతో చూసుకుంటే కరప్షన్ అనేది 0, అంటే అంత కరప్షన్ ఏం చేయలేదు. చేసిన పనులు చేశారు. ఎంత పబ్లిక్ పనికి వచ్చే పనులే చేశారు వాళ్ళు. కానీ కరప్షన్ లాంటివి 2G 4G 3G స్కామ్స్, ఇంకా దానా స్కామ్స్ అలాంటి స్కామ్స్ ఏం చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళంతా అలయన్స్ అయ్యారు కదా, ఇప్పుడు అందులో మల్టిపుల్ పార్టీస్ ఉన్నాయి. సో అందులో ఎవడు ఏ టైంలో విత్డ్రా చేసుకుంటారో తెలియదు, ఇది మద్దతు. సో అది కూడా మనకు మన నెత్తిపైన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నాకు నచ్చలేదు పోయి నేను తీసేస్తాను అనుకో, వాళ్ళ ఎంపీలు తీసుకుపోతారు. మళ్ళీ ప్రభుత్వం ఏం చేయాలి, అవిశ్వాస తీర్మానం పెడుతుంది. మళ్ళీ వాళ్ళు నెగ్గకపోతే మళ్ళీ రిఎలక్షన్స్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మన డబ్బులు వేస్ట్. మరి అందరు పార్టీలు మార్చినట్టు ఈ పార్టీలు కూడా గెలిచిన తర్వాత ఈ నాయకులు కూడా మార్చే అవకాశాలు ఉన్నాయేమన్నా? మార్చుడంటే అది మనం చెప్పలేమండి. వాళ్ళ వ్యక్తిగత స్వభావం అనే ఆధారం. కొంతమంది బిజినెస్ పరంగా పోతారు, కొంతమంది వ్యక్తిగత రాజకీయాల కోసం, కొంత వాళ్ళ కుటుంబంలో పిల్లల్ని భవిష్యత్తు కోసం వెళ్ళిపోతారు. కానీ ప్రజల పైన ఫోకస్ చేసేది మాత్రం చాలా తక్కువ మంది. నా అంచనా మట్టుకు ఏంటంటే బీజేపీ అనేది ఇది ఒక కట్టడిగా ఉంటుంది పార్టీ. ఒక గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది ఇది. సో ఏదైనా కార్యక్రమం ఇచ్చినా కానీ బీజేపీ కరోనాలో చూసి ఉంటారు మీరు. ప్రతి బీజేపీ కార్యకర్త సొంతంగా వాళ్ళ డబ్బులు పెట్టి పబ్లిక్ సేవ చేశారు కరోనా సమయంలో. చాలా మంది అంటే వాళ్ళు చెప్పకపోయినా స్వతహాగా సో చాలా మంది ముందుకు వచ్చారు. సో వాళ్ళకి వ్యక్తిగతంగా అదేంటి భారతీయ భావం అనేది ఎక్కువ ఉంది. అంటే మిగతా వాళ్ళకి లేదని కాదు, ఉంది కానీ వీళ్ళకి ఎక్కువ మన దేశం అనేది భావం ఎక్కువ ఉంది. సో కాబట్టి బీజేపీకి మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నా అంచనా అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సాగుతుంది ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే బరిలో ముగ్గురు అయితే ఉన్నారు పోటాపోటీగా. అయితే ఎవరు గెలుస్తున్నారు ఇక్కడ నుంచి? టీఆర్ఎస్ గెలుస్తుంది సార్. ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు సార్? టీఆర్ఎస్ చేసిన మంచి పనులు చూస్తున్నారు సార్, మీకు తెలిసిందే. నాకు తెలిసి నేను ఒక 10 years నుంచి ఎలక్షన్లో పాల్గొంటున్నాను, ఓట్లు వేస్తున్నాను. నాకు తెలిసి ఇంత మంచి ప్రభుత్వాన్ని నేను ఏ ప్రభుత్వ పాలనలో కూడా చూడలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంచి పథకాలు చేసింది, చాలా మంచి పనులు చేసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. కానీ అంటే ఎందుకు మీరు అన్నట్టు ఎందుకు ఓడిపోయింది అసలు బీఆర్ఎస్? ఈరోజు కేసీఆర్ గారు మంచి పేరున్న ఒక ఉద్యమకారుడిగా చూస్తున్నాము ప్రజలందరూ. ఎందుకు అకస్మాత్తుగా ఈ ప్రజలు ఎందుకు ఆయన పైన ఇంత వ్యతిరేకత? సార్ చూసుకుంటే సిటీలో వరకు బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి డోకా లేదు సార్. ఎటు తిరిగి పల్లెటూర్లలో డిస్టిక్లలో పోయింది. కొంతమంది మెయిన్ వ్యక్తుల్ని వదిలేసుకోవడం కూడా టీఆర్ఎస్కి అది మైనస్ అయిపోయింది సార్. మన ఈటల రాజేందర్ కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ఖమ్మం డిస్టిక్ సార్. ఆయన ఉన్నారు, ఒకటే మాట అన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ చేశారు మన ఎమ్మెల్యే ఎలక్షన్లో. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాగనివ్వని చెప్పేసి ఆయన 10 స్థానాలు ఆయన నిలబెట్టిన క్యాండిడేట్లను గెలిపించుకున్నాడు. సో అలాంటి కల్ట్ ఉన్న నాయకుల్ని మన బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసుకోవడం వల్ల ఆ ఓటమి చవి చూడడం జరిగింది. అంతే తప్ప పథకాలు అందక కాదు, మంచి పనులు చేయక కాదు, అన్నీ చేశారు. పథకాలు అందరికీ అందినాయని చెప్తారా? అందరికీ అందినాయి సార్. ఎక్కడ అందినాయి సార్? మరి ధర్నాలు మనం ఎక్కడ చూస్తాం? జిల్లాలలో అయితే, ఊళ్ళల్లో అయితే ఇంత మంచి ప్రభుత్వాన్ని అయితే వాళ్ళు చూసి ఉండరు. ఎందుకంటే మన దురదృష్టవశాత్తు ఏంటంటే మన తెలంగాణ స్టేట్లో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా 3వసారి పార్టీని ఫామ్ చేయలేదు. అదొక దరిద్రం ఉంది. సో అందువల్ల కూడా కొంత ఎఫెక్ట్ ఉండొచ్చు. కాంగ్రెస్ అంతేం అనిపించదు సార్. కాంగ్రెస్ యాక్చువల్లీ నేను కేసీఆర్ కేటీఆర్ అంటే అభిమాని. సో అందుకు అలా మాట్లాడుతున్నాను. నాకు బీఆర్ఎస్ సార్ 100%. ఓకే సార్, బీఆర్ఎస్ అంటున్నారు, కరెక్ట్. ఈరోజు దళిత బంధు కావచ్చు, మరి యొక్క రైతు బంధు కావచ్చు, చాలా ఎఫెక్ట్ పడ్డదంటారా? ఈ పథకాలు సక్సెస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నా. అయినాయా లెక్క కాలేవా? అయినాయి సార్. దళిత బంధు గురించి చెప్పలేను కానీ రైతు బంధు అయితే 100% సక్సెస్ఫుల్ సార్. అది సక్సెస్ఫుల్ అని చెప్తున్నారు సార్. 500 ఎకరాలకు రైతు బంధు ఇస్తే 5 ఎకరాల వారికి కూడా రైతు బంధు ఇస్తే ఏం లాభం మీరు చెప్పండి ఒకసారి. సార్ ఇప్పుడు మనకి అంటే నా అభిప్రాయం ఏంటంటే 5 ఎకరాల వాళ్ళు 10 ఎకరాల వాళ్ళు ఇస్తే ఓకే, 500 ఎకరాలకు కూడా రైతు బంధు ఇస్తే అదొకటి మ్యానిపులేట్ చేసి దాన్ని తగ్గించేసి ఒక 5 ఎకర్స్కో 10 ఎకర్స్కో పెడితే ఇంకా బాగుండేది. కొంచెం బడ్జెట్ మన దగ్గర మిగిలేది. ఇంకా వేరే వాటికి దాన్ని
ఇంప్లిమెంట్ చేసుకునే కుదిరేదిలే కానీ ఇక ఉంటాయి కదా సార్ వాళ్ళు కూడా ప్రెజర్లు అలా. ఓకే 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 ఇక్కడైతే బీఆర్ఎస్ అని చెప్తున్నారు పద్మారావు గారు సికింద్రాబాద్. మరి అదే సెంట్రల్ ఎవరు వస్తారు? సెంట్రల్ బీజేపీ రావాలి సార్ 100%. ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ బీజేపీ ఉంది అన్న. ఈయన కూడా ప్రధానిగా నిలబడుతున్నారు కదా కేసీఆర్. అయినా కూడా మన ఒక స్టేట్లో కొన్ని సీట్లు పోయినా మిగతా స్టేట్లలో అయితే కొట్టుకొస్తారు వాళ్ళు. బీజేపీ ఉండాలి మనకు, లేకపోతే కష్టమవుతాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అన్న నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. పేరేందన్న? ప్రశాంత్ అన్న. ప్రశాంత్ అన్న చెప్పండి, మొత్తం దేశం మొత్తం ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే బరిలో ముగ్గురు ఉన్నారు. ఏ లీడర్ గెలిస్తే బాగుంటుంది అంటున్నాం? ఏం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందంటే బెస్ట్ అనిపిస్తుంది మాకైతే. ఎందుకన్నా టీఆర్ఎస్? ఎందుకంటే ఇప్పుడు ఉన్న 10 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చాలా చేసిండు. ఐటీ సెక్టర్. టీఆర్ఎస్ అంటున్నారా బీఆర్ఎస్ అంటున్నారా? ఇక టీఆర్ఎస్ అన్న బీఆర్ఎస్ అన్న ఇప్పుడు ఒకటే అన్న. ఇప్పుడు మళ్ళీ మారింది కదా టీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ బీఆర్ఎస్ పెట్టిండు, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్కి వస్తానని చెప్పిండు ఆల్రెడీ. అంటే పార్టీలు మారుతున్నారు, లీడర్లు కూడా కొందరు ఏమవుతున్నారు అంటే అక్కడ గెలిచింది మళ్ళీ ఇంకా వేరే పార్టీలు వెళ్తున్నారు. అట్లా అవునన్నా వెళ్తున్నారు, కానీ మళ్ళీ ఒకసారి ఎలక్షన్స్ వచ్చిందంటే ఆటోమేటిక్ వాళ్ళే వస్తారు. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కానీ దానివల్ల ఇప్పుడు మాకు వచ్చింది ఏం లేదు చెప్పాలంటే. ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇట్లా బీఆర్ఎస్ అనే టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇట్లా వచ్చేసి మాకు చాలా ప్రాఫిట్స్ జరిగినాయి. ఏమైనా సరే ఇప్పుడు ఐటీ సెక్టర్కి అయినా సరే మాకైనా సరే ఇప్పుడు నిరుద్యోగుల కంటే కొంతవరకు అయితే ఐటీ సెక్టర్ వాళ్ళు చాలా మందికి ప్రాఫిట్ అయితే జరిగింది. అలా మొత్తం ధర్నాలే చూసాం కదా అన్న, మొత్తం ఎక్కడ చూసినా మనం ధర్నాలే చూసాం కదా అన్న. సరే అన్న, ఇప్పుడు చూసిన అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది చెప్పండి నిరుద్యోగులకు? కాంగ్రెస్ వచ్చి ఏం చేయాలని చెప్తలేదు, ఏమైనా చేసిందని చెప్తలేదు నేను. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సక్సెస్ఫుల్గా మీరు అంటే హ్యాపీగా ఉన్నారా? అప్పుడు దాంట్లో అంటే మొత్తం హ్యాపీగా నార్మల్ హ్యాపీగా అంటే దీనికన్నా బెటర్ మాకంటే అది అనిపించింది. కాంగ్రెస్ కంటే బెటర్ బీఆర్ఎస్ అనిపించింది, బెటర్ అనిపించింది మాకు. ఓకే, కాంగ్రెస్ ఎందుకు బెటర్ అనిపించలేదు? కాంగ్రెస్ ఎందుకు బెటర్ అంటే ఇప్పుడు అన్నీ వచ్చేది మొత్తం ఇప్పుడు లేడీస్కి అన్నట్టుగా వాళ్ళకే చేసుకుంటూ పోతే మరి మాలో ఉండే పరిస్థితి ఏంటిది? ఇప్పుడు నిరుద్యోగులు చాలా మంది బాగా మంది. ఫస్ట్ నిరుద్యోగుల గురించి చూడండి. ఇప్పుడు ఫ్రీ అన్నట్టు కానీ ఇప్పుడు లేడీస్కి బస్ ఫ్రీ అని ఇస్తాడు, కాలేజ్ వాళ్ళకు స్కూటీ ఫ్రీ అన్నట్టుగా ఇస్తున్నాడు, అవన్నీ ఇస్తాడు కరెక్టే. ఇప్పుడు దానికి సంబంధించి మళ్ళీ ట్యాక్స్లు గీక్స్లు అనుకుంటే మళ్ళీ మాకే కదా పడేది, కట్టేది ఎవరు కడతారు చెప్పండి అన్న. ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ అని అడుగుతున్నా. ఇప్పుడు అనే ట్యాక్స్లు గీక్స్లు అనుకుంటే ఇప్పుడు ఫ్రీ అనుకుంటే ఇస్తూనే ఉన్నాడు. దానికి ఇప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు వచ్చేసి ఎంత లాస్ అవుతుంది, మొత్తం దేశానికి ఎంత పడుతుంది, అప్పు ఎంత అవుతుంది అంత చూసుకుంటారు ఎవరన్నా. ఇప్పుడు కట్టేది ఎవరు కడతారు? మళ్ళీ మన దగ్గర నుంచే కదా ఇచ్చేటట్టు చూపెడతాడు, మళ్ళీ కట్టేది మనకే పెడతాండి ఫిట్టింగ్. దాంట్లో చేసేది ఏమున్నా చెప్పాను నిజంగా చెప్పుగా. ఇప్పుడు బీఆర్ఎస్ అనుకో సరే ఆయన పెట్టగాడి పెడతాడు, పెడతాను దాని తగ్గట్టుగా ఉద్యోగాలు కూడా ఇస్తాడు కదా. ఇప్పుడు ఆయన ఫ్రీ ఇచ్చేది అయినా సరే కొన్ని కంఫర్ట్స్ ఇస్తాడు, దాని తగ్గట్టుగా జాబ్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తాడు కదా. అది బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వస్తాడు. ఇప్పుడు దీనికి ఇప్పుడు చాలా డిఫరెన్స్. ఇప్పుడు కరెంటు అన్నట్టుగా ఇప్పుడు అలా ప్రభుత్వం వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు 24 hours అన్నట్టుగా ఇచ్చేసి అయిపోయింది. ఇప్పుడు ఇక కాంగ్రెస్ వచ్చింది, వచ్చిన తర్వాత చూడండి ఉద్యోగం అని చెప్పి ఇచ్చినా మరి ఇంటికి ఒక ఉద్యోగం అంటే అలా ఎంతవరకు ఏసీలో అంతవరకు చేసుకుని డెవలప్ చేసుకుంటూ వచ్చిల్లన్నా. ఇప్పుడు నువ్వు అంతమంది చూడు టీఆర్ఎస్ రాకముందుకు ఇప్పటికీ నీకు ఎంత డెవలప్ అయిందో ఒకసారి చూడండి అన్న. హైదరాబాద్ అయినా సరే, స్కూల్లో అయినా సరే, సిటీలో అయినా, లోకల్ అయినా సరే, ఎక్కడైనా సరే డెవలప్ అయిందా లేదా? కాదన్న, ఇప్పుడు చాలా విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటూ ఏనాడు కూడా ఒక్కనాడు కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వెళ్ళి పలకరించలేదు, మాట్లాడలేదు, వాళ్ళ ఇంటికి పోయి ప్రకటన సానుభూతి తెలియదు. ఇప్పుడు కేసీఆర్ అంటే సరే కేసీఆర్ కానీ కేటీఆర్ గురించి అయితే నేనైతే కంపల్సరీ అయితే నేను ఆయన చేసిన వరకు అయితే కరెక్ట్ చేసిన అన్న. జాబ్స్ అయితే చాలా మందికి ప్రాఫిట్ చేసిండు, మళ్ళీ దాని తర్వాత అవుట్ ఆఫ్ వెళ్ళేసి మన ఐటీ సెక్టర్స్ ఇట్లా తీసుకొచ్చిండు, చాలా వరకు చేసిండు. నిరుద్యోగులు కొందరికి జాబ్లు ఇట్లా ఇప్పించిండు, డెవలప్మెంట్కి ఇట్లా హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్కి ఇట్లా అయినా సరే విలేజ్ డెవలప్మెంట్ చాలా చేసిండు. ఇప్పుడు మీరు ఒకటే అంటున్నారన్న, ఇక్కడ మీరు ఒకటే అంటున్నారు ఓకే, బట్ ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తూ ఈరోజు గెలవలేదు? మరి అంత ఓకే, అంత మంచి పని చేస్తే ఎందుకు గెలవలేదు? మార్పు కావాలని చూసిళ్ళు, మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత ఇప్పుడు దానికన్నా దీనికన్నా బెటర్ ఇంకా అదే బెస్ట్లో పోయి అనిపెట్టి మళ్ళీ ఉన్నారు. అంటే మీరు ఇంత మంచి పని చేసినప్పుడు కేసీఆర్ గెలవాలి కదా మరి? అవునన్నా, గెలవాలంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు చేస్తూనే ఉన్నాడు అని చేసిండు. ఇప్పుడు ప్రజలకు కూడా ఏమనిపించింది, మనం ఒక మార్పు కోరుకుంటాం, దానివల్ల ఇంకేమైనా మనకైనా ప్రాఫిట్స్ వస్తాయి కావచ్చు చూస్తాం అన్నట్టుగానే ఒక మార్పు కోరుకున్నారు. కోరుకున్న తర్వాత అది దెబ్బ పడ్డది వాళ్ళకందరికీ. జరిగింది ఎవరికి న్యాయం జరిగింది? ఇప్పుడు వచ్చిన వల్ల ఆడవాళ్ళకి ఒకరికి న్యాయం జరిగింది కావచ్చు, నిరుద్యోగులకు ఏమైంది మరి?
ఇప్పుడు తీసుకొచ్చిండు అన్న సరే కేసీఆర్ గెలిస్తే మన నిరుద్యోగులకు మన పురుషులకి ఏమైనా ఫ్రీ ఇస్తారా మరి? ఫ్రీ అని అనట్లే అన్న, మాకు ఫ్రీ ఇవ్వకుండా ఏం కాదు మాకు ఫ్రీ అని అడగట్లే, మాకు ఎట్లున్నా అట్లా ఉంచేసి మాకు జాబ్స్ ఇట్లా ఇస్తే బెస్ట్ అన్నట్టు. కానీ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి. నమస్తే. నమస్తే అన్న. పేరేందన్న? వినయ్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ హడావిడి కొనసాగుతుంది. ఎలక్షన్ హడావిడి ఎప్పుడైనా ఉంటుంది అన్న. ఎలక్షన్ హడావిడి లేకుండా దేశం ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంటుంది చెప్పు. సరే మరి ఏ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు ఇక్కడ సికింద్రాబాద్ నుంచి? సికింద్రాబాద్ నుంచి అయితే పద్మనాభాన్ని గెలిస్తే బెటర్. బీఆర్ఎస్. ఓకే, మరి ఇంకా అదే కాకుండా ఇక్కడ దానం నాగేంద్ర కూడా మంచి వ్యక్తే కదా. ఎక్కడి నుంచి వచ్చినా ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చిండు, మళ్ళీ ఎక్కడికి పోయిండు, మళ్ళీ ఎక్కడికి వచ్చిండు. అదే ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఆల్రెడీ మరి పద్మనాభ ఎమ్మెల్యే ఉన్నాడు కదా అన్న. ఉండని ఇప్పుడు కాదన్నా, దానం నాగేందర్ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి ఈయన కూడా ఎవరు కిషన్ రెడ్డి ఎంపీ ఉండి అంతకుముందు ఏం చేసిండు? కుర్కురే ప్యాకెట్లు వంచిండు. ఏం చేసిండు అన్న? సర్పంచ్ లెక్క సింటెక్స్ ట్యాంక్స్ ఓపెన్ చేస్తాడు ఆయన హోదా ఏంది? ఆయన మంత్రి చేసిండు కేంద్రంలో. ఆయన ఎంత వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసాడు, కుర్కురే ప్యాకెట్లు ఇచ్చుడా చేసాడంటే. కాదన్నా, ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే పదవి ఉండగా మళ్ళీ ఎంపీ పదవి తీసుకోవచ్చా అంటే ఇక అది ఇప్పుడు కేసీఆర్ లాంటి నాయకుడు లేదంటే రాజకీయ వ్యూహకర్తలకు ఒక వ్యూహం ఉంటుంది అన్న, దాని ప్రకారం వాళ్ళు పోతారు. ఇప్పుడు ఎవరినో ఒక డమ్మీ క్యాండిడేట్ నిల్చోబెట్టి అక్కడ ఏ కాంపిటీషన్ లేకుండా పెడితే ఎట్లుంటుంది అన్న. సో వాస్తవానికి ఒక కాంపిటీషన్ ఉంటుంది. పద్మరావు అన్న అంటాడు, జనాలకు తెలుసు కోవిడ్ అప్పుడు ఎంత చేసిండు ఏం చేసిండు అని. ఆయన ప్రజల్లో ఉండే నాయకుడు, ఆయనకు తెలుసు ఏందనేది, అందుకని ఆయనకి ఇచ్చారు టికెట్. ఓకే సరే, ఇక్కడైతే బీఆర్ఎస్ అంటున్నారు, సెంట్రల్లో బీజేపీ వస్తుందండి వాస్తవం. అది బీజేపీ వస్తే ఇక్కడేందన్నా, ఈయన కూడా నిలబడుతున్నా కదా ప్రధాని కేసీఆర్ ఎక్కడికి వెళ్ళాయన్నా? ఈయన చెప్పింది కదా నేను ప్రధాని అవుతా అని చెప్పి కేసీఆర్. అవునన్నా ఉంటుంది. ఇప్పుడు నీ ఇండివిజువల్ నువ్వు ఛానల్ పెట్టుకున్నావు, నీకు రేపు పొద్దున పెద్ద స్థాయికి వెళ్ళాలి, ఒక టీవీ 9 లాంటి ఛానల్ కావాలి, అంటే V6 లాంటి ఛానల్ కావాలని ఉండదా? ఎవరికైనా ఉంటుంది అన్న, ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఈ 19 ఎంపీలతో అవుతాడు కాదని సెకండరీ. బట్ ఒకప్పుడు దేవేగౌడ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఎట్లుందన్న, అన్ని రీజనల్ పార్టీస్ ఒకటే కాలేదా? అట్లాంటి సందర్భం వచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కదా, మనం ఎట్లా అనుకుంటాం ముందే. అది ఇక్కడ గల్లీలో అయితే బీఆర్ఎస్, ఢిల్లీలో అయితే బీజేపీ అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్కి అంత పట్టలేదు, అయిపోయింది. కాంగ్రెస్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టే ఎవరి దాకా అంటున్నారు ఈ బస్ ఫ్రీ అని అన్నారు. మీరు బస్ ఫ్రీ చేయకుండా ఒక 25% ఏదన్నా బస్ టికెట్ల మీద రేటు తగ్గించుంటే ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్, ఇంకా బాగుంటుండే. ఫ్రీ ఇచ్చి ఇప్పుడు ఆలయాలు కొట్టుకుంటారు కదన్న. ఇప్పుడు మా వాళ్ళకి ఎందుకు, మేము పైసలు కట్టి టికెట్ తీసుకుని వెనక సీట్లో కూర్చుంటే మా మీదకి వచ్చే ఎగరబట్టాలు ఉపయోగం చెప్పి మనకే ఎక్కడానికే జాగా లేకుండా పోతుంది. కండక్టర్ ఎక్కని ఎలా ఎక్కున్నాం అంటే మనం జనరల్గా చూస్తున్నాం, నార్మల్గా చూస్తూనే ఉన్నాం కదా అన్న, టీవీలలో అయినా సరే దేంట్లోనే చూస్తూనే ఉన్నాం. డ్రైవర్లకు ఎక్కడానికి కూడా సీటు తీయట్లేదు వాళ్ళు, మొత్తం వాళ్ళే కొట్లాడుకుంటారు. నాగాలు అన్నట్టు ఆ ఫ్రీ ఇచ్చే బదులు ఎంతో కొంత రేటు తగ్గిస్తే బెస్ట్ అన్నట్టు. కానీ ఎందుకంటే వాడు ఫ్రీ పెట్టిలు వాళ్ళు, ఫ్రీ పెట్టినందుకు కదా మళ్ళీ దాని తగ్గట్టుగా ట్యాక్స్లు గీక్స్లు అన్నట్టుగా మన దగ్గర నుంచి వేసుకుంటారు. దాని బదులు నువ్వు ఫ్రీగా పెట్టే బదులు కొంతవరకు ఇట కాలేజ్ వాళ్ళకు గింత లిమిట్, జాబర్స్కి గింత లిమిట్ అన్నట్టుగా నువ్వు ఒక లిమిట్ తగ్గించినావు అనుకో బెటర్ ఉంటుంది అన్నట్టు. కానీ ఓకే అన్న, థ్యాంక్ యూ సార్. నమస్తే. పేరేంటి సార్? SCH రంగయ్య గారు. చెప్పండి సార్, మొత్తం ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలుస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోటాపోటీగా ఉండే పరిస్థితి కనపడుతుంది. అయితే ఇద్దరికి ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. దానం నాగేందర్ కానీ కిషన్ రెడ్డి కానీ. కిషన్ రెడ్డి సౌమ్యుడు అనే పేరున్న, దానం నాగేందర్ మాసులేడు అనే పేరున్న, ఈ ఇద్దరు కూడా పార్టీ కోణంలో ఇద్దరు టఫ్ కనపడుతుంది. అంటే కాంగ్రెస్కి బీజేపీకి పోటాపోటీ ఉంది, పోటాపోటీగా ఉంది. అందువల్ల చివరి క్షణం వరకు ఎవరు గెలుస్తారో మనం చెప్పలేని పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 14 సీట్లు గెలుస్తామని చెప్తా ఉన్నా కూడా బీజేపీ అదే స్థాయిలో పనిచేస్తూ ఉంది. అంటే ఓవరాల్ మేము చూస్తే బీజేపీ 3 నుంచి 4 స్థానాలు వస్తాయనేది జనాల అభిప్రాయం కనపడుతుంది. కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితులు 10 సీట్లు తగ్గే పరిస్థితి లేదన్న ఒక వాదన అయితే కనపడుతుంది. ఓకే అంటే మీరు అలా అంటున్నారు, కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది మనం చూస్తున్నాము. సరే, ఇప్పుడు పద్మనాభ గురించి కూడా చాలామంది మంచి పాజిటివ్ చెప్తున్నారు. ఇక్కడ ఆయన కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు కదా అన్న, ఆయన ఎందుకు మరి 3వ స్థానంలో వెళ్తున్నారు? అయితే బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి అంత దేవతా వస్త్రాలు చుట్టి పరిపాలన చేసిన వాస్తవం బయటపడిపోయింది. అందువల్ల పద్మారావు గారి మంచి పేరున్నా కూడా జనాలు అధిష్టానం వైపు చూస్తారు. ఆ పార్టీ చేసింది ఏంటి, ఆ ముఖ్యమంత్రి చేసింది ఏంటి, బీఆర్ఎస్ చేసిన దాన్ని బేరీ చేసుకుని మాత్రం ఓట్లేస్తారు. కానీ ఎందుకంటే పద్మారావు గారు వ్యక్తిగతంగా మంచివాడైనా కూడా పార్టీ ద్వారా పోయే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీని ఆదరించాలనేది 100% కనపడుతుంది. అంటే బీఆర్ఎస్ ఈరోజు ఓడిపోవడానికి మన సీఎం గారు కావచ్చు, అసలు కారణం ఏంటన్నా?
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్లో అహంకారపూరిత వాతావరణం కనపడి అందరూ తెలిసింది వాస్తవమే. ఇప్పుడు గత 5 సంవత్సరాల క్రితం తను ఓడిపోవాలి, కానీ జనాలు ఇంకొక అవకాశం ఉందని ఒక ఆలోచన చేసిన పద్ధతుల్లో ఆయన రెండోసారి గెలిపించడం జరిగింది. దాన్ని తను కాపాడుకోలేకపోయాడు. అందువల్ల ఎవరికైనా ప్రజల నిర్ణయానికి తలవంచాల్సింది. ప్రజల అభిప్రాయం ప్రకారం నాయకుడు పోవాలి, నాయకుడి ప్రకారం జనాలు ఎవరు ఎక్కడ రారు. ఆ విషయాన్ని గమనించలేక బీఆర్ఎస్ నాయకులు పొరపాటు చేశారు. అందువల్ల కోలుకోవడం దెబ్బపడింది. తర్వాత వాళ్ళు చేసిన అధికార తర్పం మాటన వాళ్ళు చేసిన పొరపాటు ఒక్కొక్కరు బయటకు వస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఆ పార్టీని ఆదరిస్తానని వాస్తవం కూడా కనపడట్లే. ఓకే సార్, సికింద్రాబాద్లో అయితే ఖచ్చితంగా మీరు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరికి పోటాపోటీ ఉంటున్నారు. మరి సెంట్రల్లో ఎవరు వస్తారు? సెంట్రల్లో జనరల్ ఒక నమ్మకం, భారత ప్రజానీకానికి ఒక నమ్మకం వచ్చింది. ఇప్పుడు అంతర్గతంగా సమస్యలు ఎన్ని ఉన్నాయి తర్వాత మనం పరిష్కరించుకోవచ్చు. బయట రక్షణ పరంగా ఈ దేశానికి ఒక రక్షణ ఏర్పాటు చేయడం ఒక ధీమా జనాల్లో కనపడుతుంది. దానికి తోడు వాళ్ళు కొన్ని వ్యూహాల్లో కూడా వాళ్ళు సఫలీకృతమయ్యారు. అందువల్ల ఖచ్చితంగా బీజేపీ వాళ్ళనే 400 సీట్లు కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తాయి. అంటే అలా అనుకున్న స్థానాలు రాకపోయినా ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ ఉంటుందని చెప్పి గవర్నమెంట్ మాత్రం అదే కొనసాగే పరిస్థితి కనపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అన్న, నమస్తే. నమస్తే. పేరేందన్నా? యశ్వంత్ నా పేరు. యశ్వంత్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలుస్తారని చెప్తారు? ఏం హడావుడు ఏం అనిపిస్తలేదు. యాక్చువల్గా సికింద్రాబాద్ నుండి మా సామ్రాట్ నిలబెట్టిద్దాం అనుకున్నా. ఎవరు సామ్రాట్? మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు. ఒకసారి కెమెరామ్యాన్ అక్కడ చూపాను. అని వెళ్ళిపోతున్నా. లేకపోతే ఏం ఎలక్షన్స్ అన్న, అంత మజా లేదు. అంత రాజకీయం ఒక్కడి చేతిలో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఎన్నికలు. ప్రజెంట్ ఇప్పుడు ఎన్నికలు ఒక్కడి చేతిలో నిలబడుతున్నాయి. అట్లనే ఉంది కదా, ఎన్నికల స్ట్రాటజీ అలా ఉంది. మోడీ నేతృత్వంలో అతనే గెలిచే ఛాన్స్ ఆ దిశగా దానికి ఎంతకైనా తెగించి ఈడీ కేసులని ఆ కేసులని వేసి ఎట్లయినా గెలవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అది ప్రజలు అబ్జర్వ్ చేయాలి. అది ఇక్కడైతే 3 పార్టీలు ఉన్నాయి కదన్న, ఏ పార్టీ గెలవబోతుంది? ఎవరు గెలిస్తే ఉన్నదన్న, అదే మోడీకి సపోర్ట్ చేస్తారు. ఎవరు గెలిచినా మోడీకి సపోర్ట్. కాంగ్రెస్ తప్ప వీళ్ళంతా దొత్తులే కదా, అందరూ పొత్తే కదా. ఎలాగైనా మీ ఈడీ కేసులు తప్పిస్తాము, మాకు సపోర్ట్ చేయండి అంటారా? అంతే, నా ఉద్దేశం అయితే అంతే. ఓకే, ఇక్కడ ఎవరు గెలుస్తారని చెప్పట్లేదు మీరు? ఎవరు గెలుస్తారు అదే బీఆర్ఎస్ కొన్ని వస్తాయి, ఆల్మోస్ట్ ఎక్కువ కాంగ్రెసే కొడుతుందని అనుకుంటున్నా ఈసారి. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు కాంగ్రెస్ గెలిపించి. ఓకే, దానం నాగేందర్ గెలుస్తారని చెప్తారు సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్ నుండి దానంకు అంత సీన్ లేదు. అంత సీన్ లేదు, మీరే చెప్తున్నారు కదా కాంగ్రెస్ గెలుస్తుందండి. ఇక జెండాలు మారుస్తున్నారు కదా. ఇన్ కేస్ కాంగ్రెస్ నుండి మంచి లీడర్కి ఇస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండు, కానీ మళ్ళీ అలా నుండి వలసలకే ఇస్తున్నారు కదా టికెట్లు. ఓకే, సెంట్రల్లో ఎవరు ఉంటారు మరి? సెంట్రల్లో కాంగ్రెస్ రావాలనుకుంటున్నా, కానీ అది కాని పని. ఫిక్స్ అయిపోయినా? ఫిక్స్ అయిపోయినా. మరి ఏది వస్తుంది? మోడీ వస్తాడు, ఇంకేమున్నా. మత కలహాలని అదే కూడా ప్రధాన అయితే అని చెప్తున్నాం. కాని పని అయిపోయింది అంటారా? ఇక అయిపోయింది. కేసీఆర్ అయిపోయింది. ఓకే అన్న, థ్యాంక్ యూ సార్. నమస్తే. పేరేంటి సార్? శంకర్రావు. చెప్పండి సార్, మొత్తం సికింద్రాబాద్ నుంచి 3 అయితే బరిలో ఉన్నారు. ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది. ఏ పార్టీ గెలవబోతుంది? ఏ రాజకీయ నాయకుడు ఇక్కడ విజయం సాధిస్తాడు? ఇక్కడ ఏం లేదండి, అబ్కి బార్ మోదీ సర్కార్ 400 పార్ మీద నడుస్తుందండి. క్యాండిడేట్ని చూసి ఓటేయాలని ఆలోచన ఉన్నా లేకపోయినా ఎట్టి పరిస్థితులలో మోదీ గారు గెలుస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కిషన్ రెడ్డి గారు పక్కా గెలుస్తున్నారు 100%. అంటే కూడా మంచి వ్యక్తి అని చెప్తున్నారు. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అండి. దేశం కోసం కావాల్సిన అవసరం కదా, ఈ ఒక్క సీటుతో ఏం చేసేది లేదు కదా. టీఆర్ఎస్ నుంచి 1, 2, 3 గెలిచినా దేశంలో చక్రం తిప్పాలన్నా, దేశంలో ఏం చేయాలన్నా కానీ నేషనల్ పార్టీ ఉండాలి, కానీ ఈ లోకల్ పార్టీలతో ఏం చేయడం లేదండి. ప్రాంతీయ పార్టీ ఏం చేయగలుగుతుంది? అక్కడ ఏం చేసేది? ఇంతమంది గెలిచింది, ఒకసారి గెలిచింది, 2 సార్లు 3 సార్లు ఛాన్సులు ఇచ్చారు. సెంట్రల్ ఏం చేస్తారు? ఏం అవకాశం ఉంది? ఒకటి అటువంటి అవకాశం లేదు. అపోజిషన్లో కూర్చున్నది లేదు, ఊరికే గెలిచామని చెప్పేసి పిచ్చి జనాలు చేసుకుంటూ పోతున్నారు, కానీ ఇది దీనివల్ల ఒరిగేది లేదండి. అక్కడ ఏదైనా వీళ్ళ యొక్క పాత్ర ఉండి చేయగలగాలి. స్టేట్లో ఓకే చేశారు, మార్చారు, కానీ సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉంటేనే మన దేశాన్ని కాపాడుకునే అవకాశం ఉందండి. ఒక రకం కాదు, 100 రకాలు చూశారు. చాలా మంది ఏమంటున్నారంటే బీజేపీ వస్తే రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికి 100 సార్లు రాజ్యాంగం డేంజర్లో మార్చారండి కాంగ్రెస్ వాళ్ళు. ఒకసారి 100 సార్లు మార్చారు. ఒకసారి రాజ్యాంగాన్ని చెక్ చేసుకోండి. అవసరం లేకుండా వాళ్ళ స్వార్థం కోసం మార్చారు. ఈయన రాజ్యాంగం మార్చి ఏం చేసేది లేదు. యూపీలో ముస్లిం ఓట్స్ అన్ని కూడా మనకు
యోగికి వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? పిచ్చోళ్ళు వేస్తున్నారా? కాబట్టి ముస్లిమ్స్ అంతా వేస్తున్నారు. అంతేందుకంటే హైదరాబాద్లో పార్లమెంట్ సీటు బీజేపీ రాబోతుంది. దానికోసం అన్ని రకాలుగా ముస్లిమ్స్ అంతా కూడా వందల మంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తిగా ఎంఐఎంఏ ఉండే ఏం డెవలప్ అయిందండి? మొత్తం దేశం అంతా డెవలప్ అవుతుంది ఎక్సెప్ట్ ఓల్డ్ సిటీ. మరి వాడు ఏళ్ళ నుంచి ఉండి కోట్లు, వందల వేల కోట్లు సంపాదించుకున్నాడు. కానీ వాళ్ళ కనీసం బ్యాంక్ అకౌంట్లు ఈ రోజు వరకు కూడా గల్లీలు, మురికివాడలు, కనీసం ట్రైన్ ఫెసిలిటీ, ఎలాంటి ఫెసిలిటీ లేదు. ఓల్డ్ సిటీ అంటే డేంజర్ జోన్ కిందకి వెళ్ళిపోయిందండి. బ్లాక్ లిస్ట్ ఎందుకు అంటున్నారు? వాళ్ళు క్రెడిట్ కార్డు ఇవ్వాలన్నా, ఓటింగ్ కార్డు ఇవ్వాలన్నా, ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లేదు ఓల్డ్ సిటీ అనగానే బ్లాక్ లిస్ట్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు? మరి వాడే ఉన్నాడు కదా మొత్తం మొదటి నుంచి 50 ఏళ్ళ నుంచి పరిపాలించాడు. కానీ స్వార్థం కోసం చేస్తున్నారు. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారండి. పబ్లిక్ ముస్లిమ్స్ కూడా ఎడ్యుకేట్ అయిపోయి మన దేశం కోసం, మన పార్లమెంట్ కోసం మనకి ఏం కావాలని చూస్తున్నారు. అంత ఈజీగా ఇంత ముందులాగా చేయాలని చెప్పేసి లేదు, ఆలోచన చేస్తున్నారు. ఆలోచన స్థాయి పెరిగిపోయింది. కాబట్టి సీరియస్గా ఆలోచన చేస్తున్నారు అందరూ. తప్పనిసరి ఈసారి మోడీ రావాలి. ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరున్నా లేకపోయినా పార్టీకి మన మెయిన్ ఇండియాలో మాత్రం బీజేపీ ప్రపంచం మొత్తం మేలుకుందండి. ప్రపంచం మొత్తం మంచి లీడర్ కావాలని చెప్పేసి వాళ్ళంతా కోరుకుంటుంటే ఆఫ్టర్ ఆల్ ఈ తొక్కలో ఇక్కడే ఉందండి. ఆఫ్టర్ ఆల్ ఇక్కడ ఉన్న ఈ లోకల్ పార్టీలకు ఏదో తలా 2 సీట్లు 3 సీట్లు ఏం చేస్తారని అక్కడ పోయి అయ్యా పని వాళ్ళ సొంత కేసులు మాఫీ చేసుకోవడం కోసం బతలాడాల్సిందే కానీ అంతకు మించి ఏం లేదండి. ఓకే సార్, బీజేపీ. ఓకే సార్, ఓకే. మీరేమంటారు సార్? ఇక్కడ ఎవరు గెలుస్తారని చెప్తున్నారు? ఈసారి బీజేపీ అండి. బీజేపీ, అవునండి. కాంగ్రెస్ పార్టీ కూడా మోడీ సర్కార్ ఒకటే. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా ఉంది కాబట్టి ఈరోజు గెలిచింది. ఎంత ఉన్నా సెంట్రల్ ఎవరు వస్తారు అని ఎవరు ఉండాలనేది చూస్తారండి. అక్కడ మనకు కాంగ్రెస్ ఎవరున్నారండి పిఎం క్యాండిడేట్? ఓన్లీ మోడీ. రాహుల్ గాంధీ ఉన్నారు కదా. ఉన్నా ఏమున్నదండి రాహుల్ గాంధీది? మోడీతో చూసుకుంటే ఏముంటుంది చెప్పండి. ఈసారి మాత్రం మోడీ గారు రావాలండి 100%. మన భారతదేశం బాగుపడాలంటే మోడీ రావాలండి. అలా ఒకటే అండి. ఓన్లీ మోడీ క్యాండిడేట్ ఎవరు అనేది మాకు సంబంధం లేదు. నేను బీజేపీ కాదు, కానీ దేశం కోసం నాకు మోడీ కావాలి. అది అండి. మరి మీరు ఫైనల్గా ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలుస్తున్నారు చెప్పండి? సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు అండి. ఇప్పుడు క్యాండిడేట్ ఎవరైనా చూడమండి. సికింద్రాబాద్ బీజేపీ అనేది మీరు చెప్తున్నారు కదా, నేను బీజేపీ పార్టీ కాదు కానీ మోడీ సర్కార్ రావాలని చెప్తున్నారు. మీరు మోడీని సపోర్ట్ చేస్తున్నది పార్టీని చూసా లేకపోతే మోడీని చూసా? పార్టీ ప్లస్ మోడీని చూసి. పార్టీ కార్యకర్త కాదని చెప్తున్నారు కదా. కాదు, లేకుంటే ఇప్పుడు డెవలప్ చేశారు కదండి. 10 years నుంచి చూస్తున్నాం కదా. ఇప్పుడు పాకిస్తాన్తో ఎట్లా ఉండే, చైనాతో ఎట్లా ఉండే, ప్రపంచ దేశాలు మోడీకి వీసా ఇవ్వలేదండి అమెరికా పోతుంటే. ఇప్పుడు వెల్కమ్ చెప్తున్నారు ఎయిర్పోర్ట్కి వచ్చి. మరి ఆ స్టేజ్కి తీసుకొచ్చిండు అంటే మోడీ గారు కదండి. దాని గురించి మోడీకి ఓటేస్తామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. మేడం నమస్తే. నమస్తే. పేరేంటి మేడం? ఆర్తి గారు చెప్పండి. సికింద్రాబాద్లో మొత్తం ఎలక్షన్లు అయితే దేశం మొత్తం ఎలక్షన్లు అయితే నడుస్తున్నాయి. ప్రజెంట్ సికింద్రాబాద్లో 3 అయితే బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ కావచ్చు, అదే కాకుండా మన బీఆర్ఎస్ నుంచి పద్మారావు కావచ్చు. ఈ 3లో ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు సికింద్రాబాద్? కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గెలుస్తున్నారు. ఎందుకు మేడం? ఎందుకంటే బీజేపీ ఫామ్లో ఉంది. మరి అంటే అందరికీ కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి బీజేపీ గెలవాలని నా అభిప్రాయం. కాదు మేడం, మీరు చెప్తున్నారు కదా కిషన్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ పద్మారావు కూడా మంచి క్యాండిడేట్ అని చెప్తున్నారు చాలామంది. ఏమో మాకైతే కిషన్ రెడ్డి నాకు నచ్చుతారు. ఎందుకు మేడం? ఎందుకంటే వర్క్ చాలా బాగుంటుంది. మరి లేడీస్కి కూడా చాలా దాదాపుగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు ఫ్రీ ఇచ్చింది కదా మేడం మీకు. ఫ్రీ ఇంపార్టెంట్ ఉండదు అక్కడ, అన్ని కంఫర్టబుల్ ఉండాలి. ఫ్రీ అంటే అన్ని గొడవలు అవుతున్నాయి కదా. ఫ్రీ అంటే దాదాపుగా ఫ్రీ అంటారు కానీ జెంట్స్ కూడా వాళ్ళు కూడా అంటున్నారు కదా మాకు కూడా ఈక్వాలిటీ కావాలి అని. మళ్ళీ వాళ్ళే కూర్చొని ఉంటారు బస్సులో దాదాపుగా. లేడీస్కి మళ్ళీ అంటే సీట్స్ అవైలబుల్ ఉంటలేవు, నిలబడే ఉంటున్నారు ఫ్రీ ఉన్న. లేడీస్కి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి కూడా చూసుకోవాలి. కాదు మేడం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మంచి పథకాలు ఇస్తున్నా అని చెప్తున్నారు. వాళ్ళకి మాకు ఓటేయండి అని చెప్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతా అని చెప్తున్నారు. అది ఉండదు ఇంపార్టెంట్. ఫ్రీ ఇంపార్టెంట్ ఉండదు. అన్నీ అంటే కాన్ఫిడెన్స్ ఉండాలా. మళ్ళీ చాలా అంటే నాకైతే బీజేపీ నచ్చుతుంది. ఓకే, ఇక్కడైతే కిషన్ రెడ్డి అంటున్నారు. సెంట్రల్ ఏ పార్టీ వస్తుంది? సెంట్రల్లో కూడా బీజేపీ రావాలని ఉంది. వస్తుంది కూడా బీజేపీ. ఎందుకు మేడం? ఎందుకంటే అన్నీ
అవైలబుల్స్ బాగున్నాయి కదా, ఇంకా డెవలప్మెంట్స్ కూడా బీజేపీ చాలా చేస్తుంది. కాంగ్రెస్ రాగానే కరెంట్ పోతుంది, నీళ్ళ ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి. అందుకే బీజేపీ రావాలి. బీజేపీ ఉన్నప్పటి నుంచి ఏం ప్రాబ్లమ్స్ లేవు ఎక్కువగా. లేడీస్కి చాలా అంటే చాలా మంచిగా ఉంది. అంటే నైట్కి కూడా వెళ్ళిన ఇట్లా భయం లేదు ఇప్పుడు దాదాపుగా అలా అన్నట్టు. అందుకే బీజేపీ రావాలని. చాలా మంది ఏమంటున్నారు మేడం, బీజేపీ వస్తే రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉందని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. బీజేపీ రావాలని ఉంది. ఒకటే మాట అంతే. ఏది చేసినా బీజేపీ రావాలి. బీజేపీ రావాలి. ఎవరు బీజేపీ మీరు పార్టీ కార్యకర్తనే అలా ఏం లేదు, అలా ఏం లేదు. కానీ బీజేపీ వస్తేనే అంటే 10 years నుంచి చాలా బాగుంది కాబట్టి బీజేపీ ఉండాలని. ఓకే మేడం. ఓకే, ఫైనల్గా ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఐడియా లేదు. ఎన్ని సీట్లు వస్తున్నారు ఇప్పుడు? టార్గెట్ ఏంటంటే బీజేపీ ఒకటి పెట్టుకున్నది దాదాపు 370 కంటే ఎబో రావాలని చెప్తున్నారు. నాది కూడా అంతే, 370, 400 రావాలని నా అభిప్రాయం. దాదాపు బీజేపీ వస్తేనే చాలా బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం నమస్తే. నమస్తే. పేరేంది మేడం? శ్రీదేవి. శ్రీదేవి గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి అయితే కొనసాగుతుంది దేశం మొత్తం. సికింద్రాబాద్లో 3 క్యాండిడేట్ అంటే టఫ్ ఉన్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, అదేవిధంగా కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు. ఇక్కడ ఏ లీడర్ గెలవబోతున్నారు? ఇక్కడ కిషన్ రెడ్డి. ఎందుకు మేడం? బీజేపీ సెంట్రల్లో బీజేపీ కదా, అందుకనే ఇక్కడ కూడా. మరి స్టేట్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది కదా, ఏం చెప్తా. సెంట్రల్లో బీజేపీ ఉంటేనే కరెక్ట్ అని మా అభిప్రాయం అండి. ఎందుకంటే మోడీ గవర్నమెంట్ ఈజ్ పర్ఫెక్ట్ సిన్స్ 10 years 15 years వాట్ ఎవర్ ఈజ్ రూలింగ్. అది బాగుంది కాబట్టి మేము నెక్స్ట్ కూడా బీజేపీ రావాలని కోరుకుంటున్నాము. స్టేట్లో వచ్చింది కాంగ్రెస్, కానీ ఇప్పటివరకు ఏమీ చేయట్లేదు కదా డెవలప్మెంట్స్. ఎందుకు చేయట్లేదు అంటున్నారు? మీకు బస్సు ఫ్రీ ఇచ్చారు కదా మేడం. బస్సు ఫ్రీలో అమ్మాయిలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ డెవలప్మెంట్ కదండి. ప్రగతి ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి అన్ని ఆస్పెక్ట్స్లో. ఏదో 10 రూపాయల బస్ ఫ్రీ ఇచ్చిండ్రని అది గొప్ప కాదు కదా. ఓవరాల్ గ్రోత్ చూసుకోవాలి. ఆ ఓవరాల్ గ్రోత్ ఏం కనిపించట్లేదు, అంత స్టాగ్నెంట్ అయినట్టుంది. మరి ఎంపీ ఎలక్షన్స్ అయినాక ఏమైనా ముందుకు సాగుతుందేమో చూడాలి. ఓకే, ఇప్పుడు బరిలో అయితే మేడం కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బీజేపీ అంటున్నారు. బీజేపీకి పోటాపోటీ ఏ పార్టీ ఉంటుంది? అక్కడ ఎవరున్నారు? పద్మారావు గారు ఉన్నారు. సికింద్రాబాద్లో ఎవరెవరు ఉన్నారు? పద్మారావు గారు బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్కి కొంచెం ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే ఇక్కడ కిషన్ రెడ్డికి పోటాపోటీ ఎవరు ఉన్నారంటే దానం నాగేందర్. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంటారా? అంతే. బికాస్ కాంగ్రెస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద స్టేట్, దట్ ఇంపాక్ట్ మే బీ దేర్ ఇన్ దట్ ఎలక్షన్స్. బట్ ఫైనలీ సెంట్రల్కి వచ్చేసరికి బీజేపీ అని అనుకుంటున్నారు అందరూ. మేము కూడా అదే అంటున్నాం. ఓకే ఓకే, అనుకుంటున్నారా? మేము అంటున్నాం, మా నమ్మకం అయితే బీజేపీ వస్తుందని సెంట్రల్లో. ఓకే ఓకే మేడం. 400+ సీట్సా? యా. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్ నమస్తే. నమస్తే. పేరేంది సార్? నరసింహ గారు చెప్పండి సార్, ఎలక్షన్లో అయితే హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ కిషన్ రెడ్డి గారు. ఎందుకు పద్మారావు గారు కూడా మంచిగా ఉన్నారు, దానం నాగేందర్ కూడా మంచిగా ఉన్నారు? నాకు తెలిసి కిషన్ రెడ్డి రావాలని మేము కోరుకుంటాము. అంటే చాలా మంది పబ్లిక్ టాక్లో అంటున్నారు పద్మారావు గారు పేరు తీస్తున్నారు, దానం నాగేందర్ పేరు తీస్తున్నారు, మీరు కిషన్ రెడ్డి అంటున్నారు. అయితే అసలైన కారణాలు ఏంటి అంటున్నారు? రావాలి, మోడీ ప్రభుత్వం అక్కడ ఉండాలి. కిషన్ రెడ్డి అనేదంటే మోడీ అక్కడ ఉండాలంటే కిషన్ రెడ్డి గెలవాలి. ఇక్కడ మోడీ ప్రభుత్వం ఉండాలంటే కిషన్ రెడ్డి ఇక్కడ గెలవాలి ఖచ్చితంగా. ఎందుకంటే సమాజం బాగుంటుంది రేపొద్దున్నే అన్నిటా. మనుషులకు ఒక విధమైనటువంటి ప్రొటెక్షన్ ఏర్పడవచ్చు అనే భావం ఖచ్చితంగా ఉంది 10 ఏళ్లలో. ఓకే సార్, మీరు చెప్పేది కరెక్ట్, వాస్తవమే. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే మోడీ ప్రభుత్వం ఒకవేళ గెలిస్తే మా పరిస్థితి ఏంటంటే రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉంది అని చెప్తున్నారు. కరెక్ట్ జోన్లో ఉంది. తప్పు ప్రచారం దండిగా చేస్తారు. తప్పు ప్రచారం చేయకోకుండా నిజమైన ప్రచారం చేసిన వాడు నిజమైన కార్యకర్త, నిజమైన వాడు. తప్పు ప్రచారం చేస్తే అది ఎప్పుడు తప్పు బయట ఉంటుంది ఎక్కువ, నిజాన్ని చంపేస్తుంది. రేపొద్దు ఒక దినం నిజం గెలుస్తుంది. ఆ నిజం గెలిచాలంటే తప్పు పోవాలి, 100% తప్పు పోవాలి. అది పోతా వస్తుంది. ఒక సీటుతో మొదలైన వ్యక్తి అంత స్టేజ్కి పోయినాడు. అటల్ బిహారీ వాజ్పేయి ఒక్క సీటు కోసం పక్కకు వచ్చినాడు, ప్రభుత్వమే వద్దు నాకు అని. అటువంటి మహానుభావులను వదిలి వాళ్ళు కొంత
మొరాలిటీస్ పద్ధతులు లోపల పెట్టుకుంటారు. ఏ ఒక్కరికి విధ్వంసం చేయకోకుండా చేస్తున్నారు. విధ్వంస పాలన రాకూడదు. ఒక విషయం ఏమి అంటే ప్రతి రాజకీయ నాయకుడు తినకోకుండా ఉండగలడా? అది ఎవడన్నా కానీ దాన్ని ప్రచారం చేయగలడా? ఎటువంటి వాడైనా మానసికంగా ప్రజలు దెబ్బతింటున్నారు. ఎందుకు అనంటే ఈ రాజకీయాలతోనే వాళ్ళ వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రజల యొక్క జీవన విధానం నాశనం అవుతుంది. వాళ్ళు నేర్చుకోవాలా. ఎందుకంటే ప్రజలు వాళ్ళని కట్టి పంపించినారు. ఎవరన్నా సరే, కాంగ్రెస్ అయినా, ఇంకోడైనా, బీజేపీ అయినా, సిపిఎం అయినా, ఎవడైనా సరే పోతారు. వాళ్ళని ఇది ఉండాలని చూసుకుంటున్నారు. పోవడం మంచి ఉద్దేశమే, కానీ తన ఇదిని పోగొట్టుకునేదానికి ఎక్కడికైనా అక్కడికి కాళ్ళు దవ్వుతున్నారు, తప్పు తొక్కుతున్నారు. అది పోవాలి. దాని వ్యవస్థలో ఉన్న గవర్నమెంట్ పాలకులు తినేవాళ్ళు చాలామంది తయారైనారు. అటువంటి వ్యవస్థ పోవాలి. దీన్ని ఎంకరేజ్ చేయకోకుండా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పొద్దు దేశం బాగుంటుంది మనకు. ఇది నా సజెషన్. రాజకీయ నాయకుడు ఫస్ట్ బాగుపడాలి. అక్కడ బాగుపడిన తర్వాత కింద తన దగ్గర ఉంటాడే. ఇప్పుడు ఒకడు వస్తాడు, నేను తినల్లయ్యా, నాకు వచ్చే ఆఫీసర్ ఉంటాడు, నేను తిన్ను సార్ అంటానే వెంటనే నువ్వు ట్రాన్స్ఫర్గా అని అంటాడు. ఇంకోడు వస్తాడు, తినేవాడు వస్తానే ఓకే మన ఇద్దరం ఒకటి దొందు అని చెప్పి తినేస్తారు. ఇది తప్పు. అది ఎవడన్నా కానీ రాజకీయ నాయకుడు ప్రజల సొత్తు, అది ఏమి ప్రజాధనం, ప్రజల ధనాన్ని తిన్నవాడు సర్వనాశనమవుతాడు. కుటుంబ వ్యవస్థనే పోయి రోగాలతో నాశనమవుతారు. ఇది నా యొక్క, కానీ మంచిగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ కోరుకుంటా. ఎందుకంటే అది కూడా జరగకూడదు. ధర్మం అది, మా రక్తమే అది. చెడు జరగకూడదు, మంచి ఉండాలా మా రక్తంలో. సరే, మా అభిప్రాయం ఏంటంటే సార్, మీరు ఖచ్చితంగా బీజేపీ పార్టీని చూసి ఓటేస్తున్నారా, క్యాండిడేట్ని చూసి ఓటేస్తున్నారా? బీజేపీని. బీజేపీ తరపు నుంచి ఎవరు నిలబడినా ఓటేస్తారా? వేస్తాం. బీజేపీ తరఫున ఎవరు వేసినా వస్తున్నా, ఎవరు నిలబడినా ఓటేస్తారంటారు? వేస్తాం. అంటే మన క్యాండిడేట్ ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం అంటారా? పార్టీనే కదా. పార్టీ లేకపోతే క్యాండిడేట్ ఎక్కడ ఉంటాడు? క్యాండిడేట్ని తెచ్చేది పార్టీనే కదా. క్యాండిడేట్ ఈ పొద్దు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఒకప్పుడు తెలుగుదేశంలో ఆయన ఉన్నారు. ఈ పొద్దు వ్యవస్థను తెస్తాడు. ఆయన తీసుకురావాలా, తన ప్రయత్నం తను చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో కరెక్ట్గా ఉన్నాడా? రేపొద్దున్నే ప్రజల మనిషి అవుతాడు. అది ఎక్కడన్నా ఉండుకోలే. ఆయన ఇక్కడ ఉంటాడు, ఇంకో చోటు ఉంటాడు. అదే వక్రబుద్ధితో మొదలు పెట్టినాడా పోతాడు. ప్రతి నాయకుడు తెలుసుకోవాల్సినది ఒక్కటే, నన్ను ఎక్కి అంత సులభం కాకపోవచ్చు నేను ఇక్కడ ఉండి మాట్లాడడంలో. వాళ్ళకి అక్కడ పరిపాలకులు వాళ్ళని అనడం అంటే అంత సులభం కాదు. కానీ నాకెంతుంది ధైర్యం అనేది నేర్చుకోవాలి రాజకీయ నాయకుడు. ఆ పొద్దు వ్యవస్థ బాగుంటుంది, మనము బాగుంటాం, మీరు బాగుంటారు, నేను బాగుంటాను. చాలా మంచిగా చెప్తున్నారు సార్. చాలామంది ఈరోజు మందుకు డబ్బుకు బానిస అవుతున్నారు, వాళ్ళకు ఓటు వేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం మా ఛానల్ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. ఇది పోవాలా సార్? ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బే ఈ దీనికి తీసుకొని వస్తుంది తమ్ముడు. డబ్బు తీసుకోవద్దండి. డబ్బు చెడిచేస్తుంది. నీ డబ్బే నీది. ఈ డబ్బును తీసుకొని నీకేం చేసుకుంటావు? నాకు ఇది కావాలని నిలేసే ఇది పోతుంది నీలో. రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు రాజకీయ నాయకుడు బాగుండాలనంటే నువ్వు బాగుండాల. ప్రజా వ్యవస్థ ఇప్పుడు ఒక సామెత అయితే ఉంది, రాజు మంచి పాలకుడైతే ప్రజలకు బాగుంటుంది, రాజహితం రాజపాపం వచ్చేసేసి ప్రజలకు పోతుందంట. కాబట్టి ప్రజలకు పాపం తగలకూడదంటే మీ యొక్క పద్ధతులు మీరు కూడా మార్చుకోవాలా. రాజు చేత కాదు, నీ యొక్క నడవడి పైన చూసినాడు అనుకో, ఓహో నేను ఇట్లుండకూడదని రాజు కూడా మార్చుకుంటాడు తన పద్ధతి. ఆ పొద్దు ప్రజలు రాజు బాగుంటారండి. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అన్న. హలో. నమస్తే బ్రో. నమస్తే బ్రో. పేరేంటి? పృథ్వీరాజ్ చౌహాన్ బ్రో. పృథ్వీరాజ్ చౌహాన్. చెప్పండి, ఎలక్షన్లో మొత్తం హడావిడి కొనసాగుతుంది. ఏ పార్టీ గెలవబోతుంది ఇక్కడ? ఇప్పుడైతే సికింద్రాబాద్లో అయితే బీజేపీ టాక్ నడుస్తుంది. అంటే ఎలా పనిచేస్తుంది బీజేపీ, సెంట్రల్లో కూడా ఎట్లా చేస్తుంది, అండ్ మొత్తం టాక్ అయితే బీజేపీ నడుస్తుంది ఇప్పుడు సెంట్రల్, ఓవరాల్ స్టేట్లో కూడా, తెలంగాణలో కూడా. సో నాకైతే యాజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ బీజేపీ విల్ విన్ ద సెంటర్, బట్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ తెలంగాణలో వస్తుందో రాదో. బట్ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది తెలంగాణలో బీజేపీ. బీజేపీకి పోటీ ఎవరు ఉంటారు? పోటీ అంటే పోటీ అంటే ఇప్పుడు బీజేపీ 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 అంటే ఇప్పుడు బీజేప
పేరు తెలియదు నాకు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందా? బీజేపీకి పోటీ ఎవరు ఉంటారు? బీజేపీకి పోటీ కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుంది. పైన అయితే సెంటర్లో అయితే ఇప్పుడు చెప్పరాదు, కాంగ్రెస్ కూడా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్. మన అంటే ఖచ్చితంగా ఎవరు టఫ్ ఇస్తుండో మనకు చెప్పరాదు. బట్ సెంటర్లో అయితే బీజేపీకి ఎవరు ఇయ్యరు. ఈరోజు అంటే బీజేపీ మనం చెప్పొచ్చు, బీజేపీ 400 పార్ ఉంటుంది కంపల్సరీ. ఓకే, ఇక్కడ తెలంగాణలో దాదాపు 17 సీట్లు ఉన్నాయి లోక్సభ ఎంపీ సీట్లు. ఎన్ని గెలవబోతుంది ఇక్కడ? అప్రాక్సిమేట్ మోర్ దెన్ 15 అనొచ్చు మనం. 15 or 20, మోర్ దెన్ 20. 17 ఉన్నాయి కదా. 17 ఉందా? 17. 17 నుంచి మనం ఒక 5 అనుకోవచ్చు తెలంగాణలో. బీజేపీ 5 అనుకోవచ్చు. మిగతా కాంగ్రెస్ బీఆర్ఎస్ అది స్ప్లిట్ అవుతుంది మళ్ళీ. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. సార్ నమస్తే. పేరేంటి సార్? నా పేరు విఠలరావు అండి. విఠలరావు గారు, సార్ చెప్పండి, మొత్తం ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది. చాలా దేశం మొత్తం ఆగమవుతుంది ఎలక్షన్లు. సికింద్రాబాద్ నుంచి అయితే 3 బరిలో చాలా టఫ్ మంది ఉన్నారు. ఈ 3లో ఎవరు విజయం సాధిస్తారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నా ఫీలింగ్ ఏంటంటే బీజేపీకి కొద్దిగా ఎడ్జ్ ఉంటుందేమో సికింద్రాబాద్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా నుంచి పీపుల్ అందరు ఉన్నారు. ఇండియా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఒక స్టేట్ అని కాదు, ఇది మినీ ఇండియా ఇది. కాబట్టి బీజేపీకి కొంచెం ఎక్కువ వస్తుండొచ్చు అనిపిస్తుంది నాకైతే. నా ఫీలింగ్ అది. బీజేపీ ఎక్కువ వస్తుందని మీరు అంటున్నారు సార్. ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే కాంగ్రెస్ కూడా ఉంది కదా, ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఫామ్లో ఉంది అని చెప్తున్నారు కదా. స్టేట్లో రూలింగ్ ఉంది వాస్తవమే, కానీ పార్లమెంట్ ఎలక్షన్ అట్లా చూడరని నా అభిప్రాయం. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, ఆల్ ఓవర్ ఇండియా మోడీ వేవ్ ఉంది అని నా ఫీలింగ్. వస్తుండొచ్చు అనుకుంటున్నా, నా ఎక్స్పీరియన్స్, నా అనుభవం. కాదు సార్, కేసీఆర్ క్యాండిడేట్ కూడా మోడీకి అవే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కేసీఆర్ కూడా ఉన్నాయి, కేసీఆర్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి, కానీ సికింద్రాబాద్లో లేకపోవచ్చు అనుకుంటున్నాం. సికింద్రాబాదు నేను అనుకుంటున్నా చాలా మొత్తం కంట్రీ పీపుల్ అందరు ఉన్నారు ఇక్కడ. ఆల్ స్టేట్స్ నుండి వచ్చి ఉన్నారు కదా. ఓన్లీ తెలంగాణ పీపులే అనుకుంటే కాంగ్రెస్ వర్సెస్ కేసీఆర్ ఉంటుందేమో, కానీ ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఇష్యూలో నేషనల్గా బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది అనుకుంటున్నాం. బీఆర్ఎస్ కూడా ఉంది, లేదని కాదు, కానీ బీఆర్ఎస్ ఏ ప్రభావం ఉంటుందో తెలుస్తలేదు. ఇప్పుడు జిల్లాల్లో ఉన్నది, ఇక్కడ సికింద్రాబాద్లో ఉంటుందేమో, అంత ఘనంగా ఉంటుందేమో లేదో అని. ఈ పిఎం ఎలక్షన్ కదా ఇది అని నా అభిప్రాయం. అంతకుమించి సరే, సికింద్రాబాద్ నుంచి అయితే మీరు ఉన్నారని చెప్తున్నారు. మరి సెంట్రల్లో ఎవరు ఉంటారు సార్? సెంట్రల్లో మోడీ వస్తారు అనిపిస్తుంది. 300 సీట్లు కాకుండా కొంచెం తక్కువనో ఎక్కువనో. 370 టార్గెట్ వేశారు కదా. 303 ఉన్నాయి కదా. ఇంచుమించు 303కి ఒకటి ఇటు అటు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, కానీ ఫుల్ మ్యాట్ రాకపోవచ్చేమో. 303 అని సార్ ఎక్కువ ఉన్నాయి బీజేపీకి. ఎన్డీఏకి కలిపి 300 పైన ఉన్నాయి. 303 అయితే 545లో 303 వచ్చినాయి కదా. అదేం లెవెల్లో ఉండొచ్చు, కానీ అంతకన్నా ఎక్కువ వస్తాయని నేను అనుకుంటలేను. ఎందుకంటే ఆల్ పార్టీస్, రీజనల్ పార్టీస్ కూడా చీల్స్తాయి కదా. 303 లేకపోతే 320, 325, మ్యాక్సిమం 325, 300 వస్తాయని అనుకుంటున్నా. కాంగ్రెస్ ఉంటుండొచ్చు 100-150 దాకా వస్తాయేమో కాంగ్రెస్ యూపీఏకు అని నేను అనుకుంటున్నా. అట్లా పబ్లిక్ ఎట్లున్నారో తెలియదు, కానీ మన స్టేట్ విషయమే తెలియదు, మన ఊరి విషయమే తెలియదు ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్తే. పేరేంటి సార్? బాలరాజ్ గారు. మొత్తం ఎలక్షన్లో అయితే హడావిడి కొనసాగుతుంది. సికింద్రాబాద్ నుంచి 3 అయితే బరిలో ఉన్నారు సార్. ఏ పార్టీ గెలవబోతుంది ఇక్కడ? బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పద్మారావు గారు. బీఆర్ఎస్ నుంచి పద్మారావు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, ఈ కిషన్ రెడ్డి బీజేపీ. ఎందుకు సార్ మరి బీఆర్ఎస్ గెలిచేది? ఈరోజు అకస్మాత్తుగా ఒకటేసారి పడిపోయింది మన కేసీఆర్ గారు, సీఎం కాలేకపోయారు. ఇక ప్రజలు వాళ్ళు చూద్దామన్నట్టు ఒక సైడ్ యాడ్ చేసిండు అంతే. ప్రజలు సిటీలో డిస్టిక్లోనే కొద్దిగా మార్పు చేద్దామన్నట్టు చేసిండు. కానీ ఏమన్నా ప్రజలను మార్పు వస్తుంది అన్నట్టు ఏమన్నా అట్లా కొద్దిగా చూసిండ్రు, పడగొట్టిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ
చూసుకున్నారు. ఇప్పుడు చూసి మళ్ళీ అంతా ఇక దీనికే బీఆర్ఎస్కే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన అంతా చూస్తున్నాం కదా, ఏం సరిగ్గా ఇస్తాడో అన్ని అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు, ఆ వాగ్దానం ఈ వాగ్దానం ఏమి సరిగ్గా లేదు, ఒక్కటి సరిగ్గా లేదు. బస్సు ఫ్రీ ఇస్తున్నాడు కదా సార్, ఏం బస్ ఫ్రీ, బస్ ఫ్రీ ఇచ్చాడండి, బస్ ఫ్రీ బస్ ఫ్రీ ఒకటి ఏంగానే అయిపోతుందా? బస్ ఫ్రీ అడిగినరా ఎవరన్నా? ఇంకేం కావాలి మరి? అడిగినరా పబ్లిక్? ఇంకేం కావాలి మరి చెప్పండి. ఓకే, ఇక్కడైతే బీఆర్ఎస్ అంటున్నారు, సెంట్రల్లో ఇక సెంట్రల్లో కూడా ఇక కేసీఆర్ అంటారు. సెంట్రల్లో కేసీఆర్ ఎందుకున్నాడు, ప్రధాని అయితే అని చెప్తున్నాడు కదా. అది కళ కానీ ఇప్పుడే అది ఇప్పుడంతలా కాదు, అది ఇంకా చాలా టైం పడుతుంది. ఆయన ప్రధానిగా అంత టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇక సెంట్రల్ అంటే ఇక వీళ్ళే ఉంటారు మళ్ళీ. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలామంది మాట్లాడారు. మరి బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా కాకుండా చూస్తూనే ఉండండి. కెమెరామెన్ రతన్తో నేను మీ జాడి లక్ష్మణ్.